హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలానే సూపర్ అయిన రొమాంటిక్ కామెడీ డ్రామాని చూడబోతున్నాం. సో మిస్ అవ్వకుండా చూడండి. ఈ మూవీ స్టార్టింగ్లోనే హీరోయిన్ వాయిస్ ఓవర్తోనే స్టార్ట్ అవుతుంది. నాకు 5 సంవత్సరాలు ఉన్నప్పుడే నేను ఒక అబ్బాయికి ప్రపోజ్ చేశాను. కానీ ఎక్కడ ప్రపోజ్ చేశా అని తెలుసా? శ్మశానంలో. వాడు ఓకే చెప్పాడు. ఆ అబ్బాయి ఇంకెవరో కాదు, నా కజినే. ఆ తరువాత రెండోసారి నేను 3rd క్లాస్ చదువుతున్నప్పుడు మా క్లాస్ అబ్బాయికి ఐ లవ్ యూ అని ఒక పేపర్లో రాసిచ్చి ప్రపోజ్ చేశాను. వాడు ఐ లైక్ యూ టూ అని హార్ట్ సింబల్ అంతా వేసి నా లవ్ని యాక్సెప్ట్ చేశాడు. కానీ నెక్స్ట్ డేనే ఆ అబ్బాయి వేరే స్కూల్కి ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయాడు. సరే, నా లవ్ లైఫ్ మాత్రమే ఇలా ఉంది అని చూస్తే నేను పెద్ద అమ్మాయిని అయ్యే కొద్దీ బాగున్న నా జుట్టు పిచ్చుక గూడులా అయిపోయింది. అదేనండి, రింగుల జుట్టు. నాకు ఈ జుట్టు అస్సలు సెట్ అవ్వలేదు అన్నట్లు హీరోయిన్ చెప్తుంది. ఇప్పుడు హీరోయిన్ హై స్కూల్ చదువుతుంటుంది. వాళ్ళ ఇంటి పక్కన ఉన్న అబ్బాయికి సీక్రెట్ గా బయట గిఫ్ట్ అంతా పెట్టి మనం ఈరోజు ఔటింగ్ వెళ్దామా అని ఒక నోట్లో రాసి పెట్టేసి వెళ్తుంది. కానీ ఆ అబ్బాయి ఏమ్రా అంటే, హీరోయిన్ కి ఒక ట్విన్ సిస్టర్ ఉంటుంది. తన పేరు హీరే. తనతో కలిసి వెళ్తుంటాడు. హీరోయిన్ చూస్తుంది, హీరేకి జుట్టు బాగుండడం వల్లనే కదా వాడు హీరేతో కలిసి వెళ్తున్నాడు. ఇక నుంచి నేను అసలు ఎవరికి ప్రపోజ్ చేయను అన్నట్లు డిసైడ్ అవుతుంది. ఇప్పుడు అలానే కట్ చేస్తే హీరోయిన్ స్కూల్ కి వెళ్ళడానికి రెడీ అవుతుంటుంది. కానీ ఆ జుట్టుని దువ్వలేక దువ్వుతుంటుంది. సరే, స్ట్రైట్నింగ్ చేసుకుందామని చేస్తుంది. అది కూడా చాలా కష్టంగా ఉంది. మండిపడి ఇప్పుడు వాళ్ళ నాన్న దగ్గరకు వెళ్ళి, నాన్న, అంతా మీ వల్లనే నాకు ఇలాంటి జుట్టు వచ్చింది, చూడండి నాకెంత కష్టంగా ఉంది అని అన్నప్పుడు వాళ్ళ నాన్న, పర్మనెంట్ గా నీ జుట్టుని స్ట్రైట్నింగ్ చేసుకోవచ్చు కదమ్మా అంటాడు. అప్పుడు హీరోయిన్, ఏంటి పర్మనెంట్ గా స్ట్రైట్నింగ్ చేసుకోవాలా? దానికి ఎంత ఖర్చు అవుతుందని మీకు తెలుసా? అంత డబ్బులు మీరు ఇస్తారా ఏంటి అని వాళ్ళ నాన్నతో గొడవ పడుతున్నప్పుడు కింద వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి అరుస్తుంటారు. సరే, స్కూల్ కి టైం అవుతుంది, త్వరగా రా అని పిలవగా హీరోయిన్ కూడా వెళ్తుంది. కానీ దువ్వెన తల మీద ఉండడం కూడా చూడకుండా స్కూల్ కి వెళ్తుంటుంది. సరే, ఫ్రెండ్సే చూసేసి తీస్తుంటారు. ఇంకా ఫ్రెండ్స్ నలుగురు కథలు మాట్లాడుతూ స్కూల్ కి వెళ్తుంటారు. ఆ టీం ఒక అబ్బాయి, హే ఫ్రెండ్స్, నేను వచ్చేసాను ఆగండి అని హీరోయిన్ వాళ్ళని చూసి అరుస్తుంటాడు. ఇప్పుడు వాడి వాయిస్ ని వినగానే హీరోయిన్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అక్కడి నుండి అంత ఫాస్ట్ గా పరిగెత్తుకుంటూ వెళ్తుంటారు. వాడి చేతిలో చిక్కామంటే అంతే, మాట్లాడి మన ప్రాణాలు తీస్తారు, రండి వెళ్దామని ఫాస్ట్ గా స్కూల్ కి పరిగెత్తుకుంటూ వెళ్తుంటారు. అలా పరిగెత్తుకుంటూనే స్కూల్ లోపలికి వెళ్ళిపోతారు. ఆ టైం స్కూల్ కి ఒక అబ్బాయి వస్తాడు. వీడి పేరు కిమ్ యాంగ్. ఆ స్కూల్లో ఉండే సగం మంది అమ్మాయిలకి వీడంటే ఇష్టం. సో ఇప్పుడు అక్కడ ఉన్న అమ్మాయిలందరూ, హే అక్కడ చూడండి కిమ్ యాంగ్ అని వాణ్ణి చూస్తూ నిల్చోంటారు. హీరోయిన్ కూడా నోరు ఆ అని తెరిచి మరీ వాణ్ణి చూస్తుంటుంది. ఇలా అమ్మాయిలందరూ వాణ్ణి చూస్తూ నిల్చో ఉన్నప్పుడు ఆ కిమ్ యాంగ్ ఏం చేస్తాడు, హీరోయిన్ కి మాత్రం హాయ్ అన్నట్లు చెప్పేసి వెళ్తుంటాడు. అంతే, అక్కడ ఉన్న హీరోయిన్ ఫ్రెండ్స్ హీరోయిన్ దగ్గరకు వెళ్ళి, ఏంటి సరి వాడు నీకు మాత్రం హాయ్ చెప్తున్నాడు అని అడగ్గా హీరోయిన్ అలానే సిగ్గుపడుతూ, అది నిన్న బీచ్ లో చూసాను అని చెప్తుంది. అలానే ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. హీరోయిన్ బీచ్ లో జాలీగా స్విమ్ చేస్తుంటుంది. అలా స్విమ్ చేసేసి నీళ్ళల్లో నుండి బయట వస్తే అక్కడ హీరోయిన్ కాకుండా ఇంకొకరు ఎవరో ఉన్నారు. ఏమంటే యూనిఫామ్ ఉంది. హీరోయిన్ కూడా ఎవరున్నారు ఇక్కడ అని చూస్తున్నప్పుడు అప్పుడే నీళ్ళల్లో నుండి కిమ్ యాంగ్ పైకి లేస్తాడు. 6 ప్యాక్స్ అంతా ఉంది వాడికి. అంతే, వాణ్ణి అలా చూడగానే హీరోయిన్ అలానే మైమర్చి చూస్తుంటుంది. ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాడు వీడు అన్నట్లు చూస్తుంటుంది. అప్పుడు వాడు, మనిద్దరం ఒకే స్కూల్ కదా, ఈ ప్లేస్ నాకు మాత్రమే తెలుసు అనుకున్నా, నీకు తెలుసా అన్నట్లు అడిగింటాడు. ఇప్పుడు అదంతా వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర చెప్తూ క్లాస్ రూమ్ దగ్గరకు వెళ్తే వాళ్ళు రాసిన ఎగ్జామ్ రిజల్ట్స్ ని నోటీస్ బోర్డ్ లో అంటించింటారు. హీరోయిన్ కూడా వెళ్ళి చూస్తుంది. చూసి ఒకలా డల్ గా అయిపోతుంది. ఏమంటే తనకి మంచి మార్క్స్ రాలేదు అని అంతా కాదు, కిమ్ యాంగ్ కి టాప్ 100 లో ర్యాంక్ వచ్చింటుంది. అందుకు వాడికి టాప్ 100 లో ర్యాంక్ వస్తే హీరోయిన్ ఎందుకు ఫీల్ అవుతుంది అని చూస్తే, టాప్ 100 లోపు ర్యాంక్ వచ్చిన వాళ్ళకి మాత్రమే ఆ స్కూల్లో నైట్ క్లాసెస్ ఉంటుంది. ఆ నైట్ క్లాస్ లో చదివే ఏ అబ్బాయి అయినా సరే అమ్మాయి అయినా సరే ఎవరికైనా ప్రపోజ్ చేశారు అంటే వాళ్ళు విడిపోరు అన్నట్లు ఒక నమ్మకం వాళ్ళకి ఉంటుంది. అందుకే హీరోయిన్ ఫీల్ అవుతూ కూర్చోంటుంది. ఎలా అయినా మనం కూడా బాగా చదివి ఆ నైట్ క్లాస్ లో చేరిపోవాలి, అప్పుడే నేను కిమ్ యాంగ్ కి ప్రపోజ్ చేయగలను అని హీరోయిన్ ఆలోచిస్తూ కూర్చోంటుంది. ఆ టైం వాళ్ళ సార్
సార్ వస్తాడు. వచ్చి మీ అందరికీ ఒక బ్యాడ్ న్యూస్, ఈ ఇయర్ మిమ్మల్ని ట్రిప్ కి పిలుచుకొని వెళ్ళమని మన చైర్మన్ చెప్పేశాడు అని ఆ సార్ అలానే బాధపడుతూ చెప్పగా స్టూడెంట్స్ ఆ మాట విని ఖుషీలో అంతలా గెంతులేస్తుంటారు. సార్ మీకు అది బ్యాడ్ న్యూస్, కానీ మాకు హ్యాపీ అయిన న్యూస్ సార్ అన్నట్లు అరుస్తుంటారు. అప్పుడు ఆ సార్ సరే సరే మరి అంతలా సంతోషించకండి, ఇక నుంచి మీకు హోంవర్క్ ఇప్పుడు ఇస్తున్న దానికంటే కూడా డబుల్ గా ఉండబోతుంది అన్నట్లు చెప్పగా స్టూడెంట్స్ అందరూ సార్ ఇదంతా చాలా అన్యాయం సార్ అన్నట్లు ఫీల్ అవుతుంటారు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో కిమ్ యాంగ్ వాలీబాల్ ఆడుతుంటాడు. హీరోయిన్ అయితే వాడు అలా ఆడుతుంటే ఎంత బాగా ఆడుతున్నాడే వాడు అని చూస్తూ నిల్చో ఉంటుంది. హీరోయిన్ లానే చాలా మంది అమ్మాయిలు వాడిని సైట్ కొడుతూ నిల్చో ఉంటారు. ఇప్పుడు వాళ్ళందరూ కిమ్ యాంగ్ ని అలా చూస్తుంటే హీరోయిన్ కి చాలానే జెలస్ గా ఉంటుంది. వాడిని ఎలా అయినా మనం ఇంప్రెస్ చేయాలి అని చెప్పి ఇప్పుడు ఏం చేస్తుంది, క్యాంటీన్ కి వెళ్ళి ఒక ఎనర్జీ డ్రింక్ ని తీసుకొని దాని మీద తన పేరుని రాసి ఆ లేడీ దగ్గర ఇస్తుంది. ఈ బాటిల్ ని మీరు టాల్ గా హ్యాండ్సమ్ గా అక్కడ వాలీబాల్ ఆడుతున్నాడే అని హీరోయిన్ ఫుల్ గా కూడా కంప్లీట్ చేయదు. అంతలో ఆ లేడీ ఏంటి కిమ్ యాంగ్ దగ్గర ఇవ్వాలా అని అడుగుతుంది. హీరోయిన్ షాక్ అయ్యి అవును కానీ మీకెలా తెలుసు అని అడగ్గా అక్కడ చూడు నీలానే ఎంతమంది అమ్మాయిలు వచ్చి ఆ అబ్బాయి కోసం ఈ ఎనర్జీ డ్రింక్ ని కొని ఇచ్చేసి వెళ్ళారు అని. ఇన్ని బాటిల్స్ తాగితే వాడు కడుపు ఉండేక లేకుంటే పోయేక ఆ అబ్బాయిని ఇంప్రెస్ చేయడానికి ఏమైనా కొత్తగా ఆలోచించండమ్మా అన్నట్లు చెప్పగా ఇంకా హీరోయిన్ కూడా చేసేది లేక తనే ఆ ఎనర్జీ డ్రింక్ ని తాగుతూ వెళ్తుంటుంది. అలా వెళ్తూ ఉన్నప్పుడు ఒక అమ్మాయిని చూస్తుంది. తనకి హీరోయిన్ లానే జుట్టుంది. ఇప్పుడు హీరోయిన్ ఆ అమ్మాయిని చూడగానే హే చింపిరి జుట్టు అన్నట్లు పిలుస్తుంటుంది. హీరోయినే కాదు స్కూల్లో ఉన్న అందరూ కూడా తనని అలానే పిలుస్తారు తన జుట్టు అలా ఉండడం వల్ల. ఇప్పుడు ఆ చింపిరి జుట్టు అమ్మాయి కూడా కిమ్ యాంగ్ కోసం ఎనర్జీ డ్రింక్ ని కొన్నట్లుంది. ఆ లేడీ హీరోయిన్ దగ్గర చెప్పినట్లే ఆ అమ్మాయి దగ్గర కూడా చెప్పడంతో తను ఇప్పుడు ఆ ఎనర్జీ డ్రింక్ ని తాగేసి డస్ట్బిన్ లో వేసేసి వెళ్తుంటుంది. హీరోయిన్ చూసేసి హో నువ్వు కూడా కిమ్ యాంగ్ ని సైట్ కొడుతున్నావా అన్నట్లు చూస్తుంటుంది. కట్ చేస్తే హీరోయిన్ తను ఎప్పుడూ స్విమ్ చేయడానికి వెళ్ళి బీచ్ దగ్గరకు వెళ్తుంది. కానీ ఈసారి కిమ్ యాంగ్ కోసమే అక్కడికి వెళ్తుంది. అక్కడ తన యూనిఫామ్ మీద తన నేమ్ ట్యాగ్ ని పెడుతుంది. కిమ్ యాంగ్ వచ్చి చూస్తే తన పేరేంటో వాడికి తెలుస్తుంది కదా అని తన యూనిఫామ్ మీద పెట్టేసి నీళ్ళల్లో జాలీగా స్విమ్ చేస్తుంటుంది. ఆ టైం అక్కడికి ఒకడు వస్తాడు. కానీ అది కిమ్ యాంగ్ కాదు, ఈ డ్రామా హీరో యూన్సిక్. వాడిప్పుడు నీళ్ళలో జాలీగా స్విమ్ చేస్తున్న హీరోయిన్ ని చూస్తాడు. అలానే అక్కడ ఉన్న నేమ్ ట్యాగ్ ని కూడా చూసి దాన్ని తీసి చూస్తుంటాడు. పార్క్ సెరీ అన్నట్లు పేరుంది. అలా చూస్తూ ఉన్నప్పుడు హీరోయిన్ యూనిఫామ్ గాలికి ఎగురుకుంటూ సముద్రంలో పడేలా వెళ్ళగా వెంటనే హీరో దాన్ని పట్టుకుందామని వెళ్తాడు. కానీ కాలు స్లిప్ అయి అలానే సముద్రంలో పడిపోతాడు. కానీ హీరోకి ఈత రానట్లుంది. సో నీళ్ళలో మునిగిపోతుంటాడు. హెల్ప్ హెల్ప్ అని అరుస్తుంటాడు. హీరోయిన్ కూడా ఏంటది సౌండ్ అని చూస్తుంది. హీరో అలా ఈత రాకుండా నీళ్ళలో మునిగిపోవడం చూసేసి ఫాస్ట్ గా వెళ్ళి హీరోని కాపాడి నీళ్ళలో నుండి బయట ఒడ్డుకి తీసుకుని వస్తుంది. కానీ చాలా కష్టపడి హీరోని తీసుకుని వస్తుంది. కానీ వాడు ఉలుకు పలుకు లేకుండా పడి ఉంటాడు. హీరోయిన్ చాలానే భయపడిపోతుంది. హెల్ప్ హెల్ప్ అని అరుస్తుంది. కానీ అక్కడ ఎవరున్నారు హెల్ప్ చేయడానికి? ఇప్పుడు హీరోయిన్ వేరే దారి లేక ఏం చేస్తుంది, వాడిని కిస్ చేసి వాడి ప్రాణాలను కాపాడుదామని వెళ్తుంది. అంతలో హీరో లైట్ గా కళ్ళు తెరవగా హీరోయిన్ ఏమనుకుంటుంది, వాడు ఇంతసేపు యాక్ట్ చేశాడేమో అని చెప్పి చంప మీదనే ఒక్కటిస్తుంది చూడండి. అంతే, హీరో తాగిన నీళ్ళన్నీ ఒక్కసారిగా బయటికి రాగా వెంటనే హీరో సృహలోకి వస్తాడు. ఇప్పుడే హీరోయిన్ కి ప్రాణం తిరిగి వస్తుంది. హీరోని చూసి నువ్వు ఓకేనే కదా, నీకేం కాలేదు కదా అని అడిగినప్పుడు హీరో కూడా హా అని చెప్పి తల ఊపుతాడు. అప్పుడు హీరోయిన్ కాసేపట్లో నువ్వు నన్ను ఎంతలా భయపెట్టేశావని తెలుసా, అయినా నీకు స్విమ్మింగ్ రాకపోతే ఎందుకు సముద్రంలో దూకావు అని వాణ్ణి అంతలా అరుస్తుంటుంది. కానీ హీరో మాట్లాడే సిచ్యువేషన్ లోనే లేడు. నీళ్ళని ఫుల్ గా తాగడంతో దగ్గుతూనే ఉంటాడు. అప్పుడే హీరోయిన్ తన యూనిఫామ్ నీళ్ళల్లో పడి ఉండడం చూస్తుంది. సో ఫాస్ట్ గా వెళ్ళి దాన్ని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇప్పుడు అలానే నెక్స్ట్ డే స్కూల్లో చూపిస్తారు. హీరోయిన్ చదువుతున్న ఆ స్కూల్ కి హీరో కొత్తగా వచ్చి జాయిన్ అవుతాడు. వాళ్ళ సార్ కూడా హీరో గురించి ఇంట్రో అంతా ఇచ్చి వెళ్ళి కూర్చోమంటాడు. అప్పుడే హీరో హీరోయిన్ ని చూస్తాడు. హీరోయిన్ కూడా నిన్న
మనం బీచ్లో కాపాడింది వీన్నే కదా అన్నట్లు చూస్తుంటుంది. ఇంకా హీరోకి కాళ్ళు దెబ్బ తగిలింటుంది. సో స్టిక్ పెట్టుకొని నడుస్తుంటాడు. వాడు అలా నడుస్తుంటే హీరోయిన్ వాడిని ఒకలా చూస్తుంటుంది. ఇంకా వాడు వెళ్ళి వాడి ప్లేస్లో కూర్చుంటాడు. వాళ్ళ సార్ క్లాస్లో నుండి వెళ్ళగానే హీరోయిన్ ఫాస్ట్గా హీరో దగ్గరకు వెళ్ళి, హే నిన్ని నేను మళ్ళీ చూస్తాను అని అనుకోలేదు. అవును, నీ కాళ్ళకి ఏమైంది? నిన్న సముద్రంలో పడిపోయావే, అప్పుడు దెబ్బ తగిలిందా అని అడగ్గా వాడు అవును అంటాడు. అప్పుడు హీరోయిన్, మంచి టైం, నిన్న నేను అక్కడ ఉన్నాను, లేదంటే ఎంత ప్రమాదం జరిగింటుంది అని హీరోయిన్ వాడి దగ్గర బాగా ఫ్రెండ్లీగానే మాట్లాడుతుంటుంది. కానీ హీరో మాత్రం ముఖం చూసి కూడా సమాధానం చెప్పనంటున్నాడు. ఏదో చెప్పాలి కదా అన్నట్లు అవును అన్నట్లు చెప్పగా హీరోయిన్ కూడా వాడికి మనతో మాట్లాడడం ఇష్టం లేనట్లుంది అని చెప్పి ఇంకేం మాట్లాడకుండా సైలెంట్గా వెళ్ళిపోతుంది. కానీ హీరోయిన్ ఫ్రెండ్స్ హీరోయిన్ రాగానే, హే సరి, నీకు వాడు ఆల్రెడీ తెలుసా ఏంటి అని చాలానే ఆశ్చర్యంగా అడుగ్గా హీరోయిన్, అదంతా ఏం లేదు, నిన్ననే బీచ్లో చూశాను, అదొక పెద్ద స్టోరీ అని నిన్న బీచ్లో జరిగిందంతా చెప్తుంది. వాళ్ళ గ్యాంగ్లోనే ఒక అబ్బాయి ఉంటాడు కదా, వాడిప్పుడు హీరోయిన్ని చూసి, నిజం చెప్పు, నువ్వు కిమ్యాంగ్ని చూడటానికే కదా బీచ్కి వెళ్ళావు అని అడిగినప్పుడు హీరోయిన్ సిగ్గుపడుతూ అలా అంతా ఏం లేదు అంటుంది. కానీ ఫ్రెండ్స్ అందరూ, అరే మాకు తెలుసు, నువ్వు కిమ్యాంగ్ కోసమే వెళ్ళావని మాకు తెలుసు అని అంతలా అరుస్తుంటారు. ఇప్పుడు అలానే కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ స్టూడెంట్స్ అందరూ ఎప్పటిలా స్కూల్కి వెళ్తుంటారు. కానీ ఫుల్గా వర్షం పడుతుంటుంది. అప్పుడు హీరోని చూసారంటే వాడికైతే కాళ్ళు దెబ్బ తగిలిండాది కదా. సో ఒక చేతిలో స్టిక్, ఇంకొక చేతిలో గొడుగు, ఇంకా స్కూల్ బ్యాగ్, లంచ్ బ్యాగ్ అని అన్నింటినీ తగిలించుకొని కష్టపడి నడిచి వెళ్తుంటాడు. అలా వెళ్తున్నప్పుడు వాడి బ్యాగ్ ఒకటి కింద పడిపోతుంది. దాన్ని తీసుకోవడానికి చాలానే కష్టపడుతుంటాడు. ఆ టైం హీరోయిన్ చూసేసి ఫాస్ట్ గా పరిగెత్తుకుంటూ వెళ్ళి హీరోకి హెల్ప్ చేస్తుంది. హీరో తడవకుండా గొడుగంతా పడుతుంది. వాడు బ్యాగ్ ని తగిలించుకొని, నేను ఓకేనే, నా గొడుగు ఇలా ఇవ్వు అని అడుగుతాడు. కానీ హీరోయిన్, ఏంటి ఓకే, రా వెళ్దాం టైం అవుతుంది అని సరేనే హీరోకి కూడా గొడుగుని పట్టుకుంటూ వెళ్తుంది. హీరోయిన్ ఫ్రెండ్స్ కూడా వాళ్ళ పక్కనే వెళ్తుంటారు. అప్పుడు వాళ్ళ సార్ అందరినీ స్టాప్ చేసి, హీరోయిన్ ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నాడు కదా, వాడిని పిలిచి, రే ఇక్కడ రారా, అక్కడ నీ ఫ్రెండ్ కాళ్ళకి దెబ్బ తగిలి వర్షంలో చాలా కష్టపడి నడిచి వెళ్తుంటే నువ్వు వాడికి హెల్ప్ చేయకుండా జాలీగా వెళ్తున్నావేంట్రా, తీసుకో యూన్సిక్ దగ్గర బ్యాగ్ తీసుకో అని అర్చగా వాడు ఈ అని నవ్వుతూ తీసుకుంటాడు. ఇంకా వాళ్ళ సార్, సరే నువ్వు ఆగు అని హీరోయిన్ ని స్టాప్ చేసి, ఎక్కడ నీ నేమ్ ట్యాగ్ అని అడుగుతాడు. అప్పుడు హీరో ఏమో చెప్పడానికి వస్తాడు. అంతలో హీరోయిన్, అయ్యో సార్, నేను ఇంట్లో నుండి వచ్చేటప్పుడు పెట్టుకునే వచ్చాను, కానీ దారిలో ఎక్కడో పడిపోయినట్లుంది సార్ అన్నప్పుడు వాళ్ళ సార్ వచ్చి, సరే వెళ్ళు, కానీ రేపు మాత్రం ట్యాగ్ లేదనుకో అప్పుడుంది నీకు అని బెదిరించి పంపిస్తుంటాడు. ఇంకా నెక్స్ట్ సీన్ లో చూసారంటే అందరికీ లంచ్ బ్రేక్. కానీ అందరూ చిన్నపిల్లల కంటే కూడా ఘోరంగా ఒకరిని ఒకరు తోసుకుంటూ మరీ పరిగెత్తుకుంటూ వెళ్తుంటారు తినడానికి. ఏమంటే అంత పెద్ద క్యూ ఉంది అక్కడ. అందుకే ఇప్పుడు హీరోయిన్ గ్యాంగ్ కూడా ఇంకా ఎంతసేపు ఇలా లైన్ లో నిలబడేది అని నిల్చోన్నప్పుడు లాస్ట్ లోనే హీరో వస్తాడు. వాడంత పెద్ద క్యూని చూసి షాక్ అయ్యి అలానే నిల్చొని చూస్తుంటాడు. హీరో అలా నిల్చో ఉండడం హీరోయిన్ చూసేసి, వీడొకడు నా మంచితనాన్ని రెచ్చగొడుతున్నాడు అని చెప్పి ఇప్పుడు హీరోయిన్ ఫ్రెండ్సే హీరో కోసం ఫుడ్ ని తీసుకొని వెళ్ళి ఇస్తారు. వాడి పక్కనే అందరూ కూర్చొని తింటుంటారు. అప్పుడు హీరోయిన్ ఫ్రెండ్ ఒక అమ్మాయి హీరోని చూసి, ఒప్పా ఫుడ్ బాగుందా అన్నట్లు అడుగుతుంది. కొరియాలో అమ్మాయిలు వాళ్ళకంటే పెద్ద అబ్బాయిల్ని ఒప్పా అని పిలుస్తారు. యాక్చువల్లీ హీరో వాళ్ళకంటే 1 year పెద్దోడు, అందుకే ఒప్పా అని పిలుస్తుంటారు. అప్పుడు హీరోయిన్, హే ఏంటి ఒప్పా అని పిలుస్తున్నావు, ఇతను మన క్లాస్మేటే కదా, మరెందుకు ఇంత ఫార్మల్ గా పిలుస్తున్నావు అన్నప్పుడు, ఎంతైనా అతను మనకంటే పెద్దోడు కదా, అందుకే ఒప్పా అని పిలుస్తున్నా, నువ్వు కూడా ఒప్పా అని పిలుచు అంటుంది ఆ అమ్మాయి. అప్పుడు హీరో, పర్లేదు మీరు నా పేరు పెట్టే పిలవండి అంటాడు. అప్పుడు హీరోయిన్, కదా నేను నా లైఫ్ లోనే ఎవరిని ఒప్పా అని పిలవలేదు తెలుసా, ఆ మాట అంటేనే నాకు అలర్జీ అన్నట్లు చెప్తుంటుంది. అప్పుడు హీరో, నీకు ఎలా పిలవాలి అని అనిపిస్తే అలా పిలుచు అంటాడు. వెంటనే హీరోయిన్ వాడి మీద చేయి వేసి, ఓకే యూన్సిక్, నువ్వు మా అందరితో క్యాజువల్ గా ఉండు ఓకేనా అన్నట్లు చెప్తుంటుంది. అప్పుడు ఒక అమ్మాయి హీరో దగ్గర, అవును మిమ్మల్ని సెరీనే నిన్న బీచ్ లో కాపాడిందంట కదా అని అడుగుతుంది. వాడు అవును అంటాడు. వెంటనే హీరోయిన్, అవును కదా యూన్సిక్, నేను నీ లైఫ్ ని సేవ్ చేశాను, ఇంకా నువ్వు తడవకుండా నీకు గొడుగు పట్టుకున్నా, ఇదిగో
ఇప్పుడు నీకోసం ఫుడ్ని కూడా తీసుకుని వచ్చి ఇచ్చాను, చూడు నీకోసం నేను ఎన్ని చేసా అని. మరి నువ్వు నా కోసం ఏం చేస్తావు? ఐస్ క్రీమ్ కొనిస్తావా అన్నట్లు అడగ్గా ఫ్రెండ్స్ అందరూ అవును ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ కావాలి కావాలి అని అంతలా అరుస్తుంటారు. హీరో ఫేస్ ని చూడాలి, ఈ గ్యాంగ్ లో వచ్చి ఇలా తగులుకున్నా ఏంటి అన్నట్లు చూస్తుంటాడు. కట్ చేస్తే హీరో వాళ్ళు అడిగినట్లు అందరికీ ఐస్ క్రీమ్ ని కొనిచ్చింటాడు. అందరూ తింటూ కూర్చోంటారు. అప్పుడు హీరోయిన్ ఫ్రెండ్ ఒక పేపర్ తో నేమ్ ట్యాగ్ ని రెడీ చేసి హీరోయిన్ కి తగిలిస్తుంటుంది. ఏమంటే హీరోయిన్ నేమ్ ట్యాగ్ మిస్ అయి ఉంటుంది. ఆ రోజు బీచ్ లో కిమ్ యాంగ్ తన పేరుని తెలుసుకోవాలి అని నేమ్ ట్యాగ్ ని పెట్టినప్పుడు హీరో తీసి చూస్తూ నింటాడు కదా. సో ఒకవేళ ఆ నేమ్ ట్యాగ్ హీరో దగ్గర ఉందా ఏమి అని తెలియడం లేదు. ఇప్పుడు హీరోయిన్ ఫ్రెండ్స్ హే సరి అయినా నీ నేమ్ ట్యాగ్ ని ఎక్కడ పడేసుకున్నావు నువ్వు? ఒకవేళ నీ నేమ్ ట్యాగ్ ని ఎవరైనా తీసుకున్నారా ఏంటి అని మాట్లాడుతున్నప్పుడు హీరో వాడి పాకెట్ లో నుండి హీరోయిన్ నేమ్ ట్యాగ్ ని తీస్తుంటాడు ఇచ్చేద్దామని. కానీ అంతలో హీరోయిన్ ఫ్రెండ్స్ ఏం చెప్తారు, హే సిరి ఎవరో నీ మీద ఉన్న ప్రేమలో నీ నేమ్ ట్యాగ్ ని తీసి పెట్టుకో అన్నట్లు అనిపిస్తుంది అన్నట్లు చెప్పగా అంతే హీరో ఫాస్ట్ గా దాన్ని లోపల పెట్టేసుకుంటాడు ఇవ్వడం వద్దు అని. అప్పుడు హీరోయిన్ నాకు ఎవరు వద్దు బాబు, నేను ఆల్రెడీ కిమ్ యాంగ్ ని లవ్ చేస్తున్నా కదా, కానీ ఒకవేళ నా నేమ్ ట్యాగ్ కిమ్ యాంగ్ తీసుకొని దాన్ని నాకిచ్చి ప్రపోజ్ చేస్తే ఎంత బాగుంటుంది కదా అని అలానే ఖుషిగా ఎగురుతుంటుంది చూడండి. ఆ టైం ఒక బాల్ వచ్చి అలానే హీరోయిన్ తల మీదనే డమాలని వచ్చి పడుతుంది. అంతే హీరోయిన్ కి చాలానే పెయిన్ గా ఉంటుంది. ఎవరా ఇలా వేసింది నా మీద అని కోపంగా తిరుగుతుంది చూడండి. చూస్తే అది కిమ్ యాంగ్. వాణ్ణి చూడగానే జుట్టంతా సర్దుకుంటుంటుంది. వాడు సారీ నీకేం కాలేదు కదా అని అడగ్గా హీరోయిన్ కూడా అలానే సిగ్గుపడుతూ లేదు నాకేం కాలేదు బానే ఉన్నా అంటుంది. ఇంకా వాడు అయినా కూడా సారీ అని హీరోయిన్ ని టచ్ చేసి మరీ చెప్పేసి వెళ్తాడా. అంతే హీరోయిన్ అలానే మెలికలు తిరిగిపోతుంటుంది. వాళ్ళ ఫ్రెండ్స్ పరిగెత్తుకుంటూ వచ్చి హే సరి వాడు ఖచ్చితంగా నిన్ను లవ్ చేస్తున్నాడే, చూసావు కదా నిన్ను ఎలా తిరిగి చూస్తూ వెళ్ళాడు అని, వాడి స్మైల్ ని చూస్తుంటేనే తెలుస్తుంది వాడు నిన్ని లవ్ చేస్తున్నాడు అని. వాడు హీరోయిన్ ని లవ్ చేస్తున్నాడో లేదో కానీ ఫ్రెండ్స్ మాత్రం బాగా ఎక్కిస్తుంటారు. హీరోయిన్ కూడా నిజమా అయితే కిమ్ యాంగ్ నన్ని లవ్ చేస్తున్నాడా అని అంతలా ఎగురుతుంటుంది. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ ని చూసారంటే అవును సరే ఆ బాల్ కూడా నీ మీద కావాలని వేశాడేమో అనిపిస్తుంది, నీ దగ్గర వచ్చి మాట్లాడటానికి అని చెప్పినప్పుడు వెంటనే హీరో నాకెందుకు అలా అనిపించడం లేదు అన్నట్లు చెప్పగా ఏం చెప్పావు నువ్వు అని అందరూ హీరోని తిరిగి చూస్తారు. అప్పుడు హీరో అంటే ఆ బాల్ యాక్సిడెంటల్ గానే వచ్చి పడింది అంటాడు. అప్పుడు హీరోయిన్ ఫ్రెండ్స్ అలా అంతా ఏం లేదు, హే సరే నువ్వు అతను చెప్పిందంతా పట్టించుకోకు రా వెళ్దామని పిలుచుకొని వెళ్ళిపోతారు. ఇంకా నెక్స్ట్ సీన్ లో చూసారు అంటే హీరోయిన్ క్లాస్ లో కూర్చొని సిన్సియర్ గా ఏమో రాస్తుంటుంది. ఆ టైం హీరోయిన్ ఫ్రెండ్స్ ఎవరి మీదనో పిడుగు పడినట్లు అంత ఫాస్ట్ గా పరిగెత్తుకుంటూ వస్తారు. వచ్చి హీరోయిన్ దగ్గర సరే ఆ చింపిరి జుట్టు అమ్మాయి తన జుట్టుని స్ట్రైట్నింగ్ చేసుకుంది అంటారు. హీరోయిన్ కూడా షాకింగ్ గా ఎవరు చింపిరి జుట్ట, మన చింపిరి జుట్ట అని చెప్పి వెళ్ళి చూస్తే నిజంగానే తన జుట్టుని స్ట్రైట్నింగ్ చేసుకుంటుంది. జుట్టు చూడటానికి అలానే సిల్కీగా అంత సూపర్ గా ఉంది. హీరోయిన్ అయితే తను నిజంగానే చింపిరి జుట్ట అమ్మాయేనా లేదంటే ఇంకెవరైనానా అని అలానే నోరుని ఆని తెరిచి మరీ చూస్తుంటుంది. ఎలా ఎలా నీ జుట్టు ఇలా అయింది అని అడగ్గా ఆ అమ్మాయి హీరోయిన్ దగ్గరకు వెళ్ళి ఇది ఒక మ్యాజిక్ స్ట్రైట్నింగ్ పర్మ్ అంటుంది. ఎక్కడ చేసుకున్నావు అని హీరోయిన్ అడిగినప్పుడు తను చెప్తుంది ఇలా రోజ్ హెయిర్ సలూన్ లో చేసుకున్న 12,000 అయింది అంటుంది. అంతే హీరోయిన్ షాక్ అయిపోతుంది, ఏంటి 12,000 అని. ఇప్పుడు అలానే కట్ చేస్తే హీరోయిన్ ఫ్రెండ్స్ అందరూ ఆ రోజ్ సెలూన్ షాప్ ముందు వెళ్ళి నిల్చోంటారు. అప్పుడు ఆ షాప్ ఓనర్ లేడీ బయట వచ్చి అక్కడ నిల్చోన్న హీరోయిన్ గ్యాంగ్ ని చూసి ఏం కావాలి మీకు అని అడగ్గా హీరోయిన్ కూడా అది మీ సలూన్ లో చేసే ఆ మ్యాజిక్ హెయిర్ స్ట్రైట్నింగ్ గురించి తెలుసుకుందామని వచ్చాను. నేను చాలా స్ట్రైట్నింగ్ మెథడ్స్ ని ప్రోడక్ట్స్ ని యూస్ చేశాను కానీ ఏది మంచి రిజల్ట్ ని ఇవ్వలేదు, కానీ మీరు చేసేది మాత్రం ఎలా అంత సూపర్ సిల్కీగా ఉంది అని అడగ్గా ఆ లేడీ కూడా ఎందుకంటే మేము యూస్ చేసే ప్రోడక్ట్స్ కెమికల్స్ అన్ని కూడా చాలానే డిఫరెంట్ గా ఉంటుంది అని చెప్పి ఇప్పుడు హీరోయిన్ జుట్టుని చూసి అరే నీ జుట్టు ఏంటిమా మరి ఇంత ఘోరంగా ఉంది, అయినా పర్లేదు నువ్వు ఒకసారి మా సలూన్ లో స్ట్రైట్నింగ్ చేసి చూడు నీకే తెలుస్తుంది అన్నట్లు చెప్పగా
అంతే హీరోయిన్ ఇంటికి వెళ్ళి సేవ్ చేసి పెట్టిన డబ్బులన్నింటినీ బయటకు తీస్తుంటుంది. చూస్తే 2000 కంటే ఎక్కువగా డబ్బు లేదు. ఈ డబ్బులతో నేను స్నాక్స్ని మాత్రమే తీసి తినగలను. నా జుట్టుని అంతా స్ట్రైట్నింగ్ చేసుకోలేను అని చెప్పి తింటూ ఆ సెలూన్ షాప్ బయట నిల్చొని చూస్తుంటుంది. అమ్మా నేను నీకు హెల్ప్ చేస్తా అని ఒక సౌండ్. హీరోయిన్ కూడా తిరిగి చూస్తుంది. చూస్తే హీరోయిన్ ఫాస్ట్ గా వెళ్ళి దాక్కునేస్తుంది. ఏమని చూస్తే ఆ సలూన్ షాప్ పెట్టుకున్న ఆ లేడీ ఇంకెవరో కాదు, హీరో వాళ్ళ అమ్మ. ఇప్పుడు హీరోయిన్ కి ఒక ఐడియా వస్తుంది. ఎలా అయినా తన హెయిర్ ని స్ట్రైట్నింగ్ చేసుకోవాలి అని చెప్పి నెక్స్ట్ డే హీరోయిన్ ఏం చేస్తుంది, ఈవినింగ్ స్కూల్ కంప్లీట్ అయిన తరువాత జెట్ స్పీడ్ లో పరిగెత్తుకుంటూ వెళ్తుంటుంది. ఇప్పుడు ఎందుకు అలా వెళ్తుంది అని తెలియడం లేదు. ఆ టైంలోనే హీరో అలానే స్లోగా వాళ్ళ ఇంటికి నడుచుకుంటూ వెళ్తుంటాడు. అప్పుడు అటుపక్కగా హీరో ఫాస్ట్ గా పరిగెత్తుకుంటూ వెళ్ళడం హీరో చూస్తాడు. ఎందుకు ఇప్పుడు తను అలా పరిగెత్తుకుంటూ వెళ్తుంది అని చూస్తున్నాడు. సరే ఏమోలే అని వాడు వాళ్ళ అమ్మ పెట్టుకున్న షాప్ దగ్గరకు వెళ్ళిపోతాడు. ఆ టైం హీరోయిన్ అలానే క్యాజువల్ గా వస్తున్నట్లు వస్తుంది. ఇప్పుడు హీరోని చూసి, హే యూన్సిక్ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? హో హెయిర్ కట్ చేసుకుందామని వచ్చావా అని ఏం తెలియనట్లు అడుగుతుంది. వాడు లేదు లేదు ఈ షాప్ మా అమ్మది అంటాడు. వెంటనే హీరోయిన్, ఏంటి ఇది మీ షాపా? అయితే నేను ఆంటీ దగ్గర ఖచ్చితంగా మాట్లాడేసి వెళ్తాను అని ఫాస్ట్ గా లోపలికి వెళ్ళి, నమస్తే ఆంటీ, నేను యూన్సిక్ ఒకే క్లాస్ లోనే చదువుతున్నాం, నా పేరు సెరీ అంటుంది. హీరో అమ్మ హీరోయిన్ ని చూడగానే కనిపెట్టేస్తారు. హా నువ్వు ఆ రోజు వచ్చావు కదమ్మా నీ జుట్టుని స్ట్రైట్నింగ్ చేసుకోవాలి అని, అయితే నువ్వు యూన్సిక్ ఇద్దరు ఒకే క్లాసా అన్నట్లు అడగ్గా హీరోయిన్ కూడా అవును అని చెప్పి, తెలుసా ఆ రోజు బీచ్ లో నేను లేకుండా ఉన్నింటే యూన్సిక్ కి ఏమయ్యేదో ఏమో, నేనే ఆంటీ యూన్సిక్ ని కాపాడింది అన్నట్లు చెప్పగా హీరో బెదిరిపోతాడు. ఏమంటే వాడు అలా సముద్రంలో పడిన విషయాన్ని వాళ్ళ అమ్మ దగ్గర చెప్పిండడు. వాళ్ళ అమ్మ కూడా షాకింగ్ గా చూస్తుంటారు. ఏంటి సముద్రంలో పడిపోయాడా నా కొడుకు అన్నట్లు. కానీ అప్పటికైతే హీరో దగ్గర ఏం అడగరు. కానీ హీరోయిన్ దాని గురించి మాట్లాడుతుంటుంది. ఆ రోజు జరిగిన దాని గురించి ఆలోచిస్తేనే నా చేతులు ఇప్పుడు కూడా షేక్ అవుతుంది ఆంటీ అని చెప్పినప్పుడు హీరో, మా నేను కావాలని ఆ రోజు పడిపోలేదు, నా కాళ్ళు స్లిప్ అయి పడిపోయా అంతే మా అంటాడు. అప్పుడు హీరో అమ్మ, అయితే నా కొడుకుని కాపాడింది నువ్వేనామా అని అడిగినప్పుడు హీరోయిన్ కూడా అవునా ఆంటీ, యూన్సిక్ కోసం నా లైఫ్ ని రిస్క్ చేసి మరి నేను కాపాడాను తెలుసా అన్నట్లు చెప్పి నవ్వుతుంటుంది. తన హెయిర్ ని ఎలా అయినా ఫ్రీగా స్ట్రైట్నింగ్ చేసుకోవాలి అనే హీరోయిన్ ఇలా అంతా చేస్తుంటుంది. ఇప్పుడు హీరో అమ్మ కూడా హీరోయిన్ దగ్గర, నువ్వు నీ జుట్టుని స్ట్రైట్నింగ్ చేసుకోవాలి అని అనుకున్నావు కదా, ఇప్పుడు ఆ ఇంట్రెస్ట్ ఉందా అని అడగ్గా హీరోయిన్ కూడా అవునా ఆంటీ చాలా ఇంట్రెస్ట్ ఉంది అన్నప్పుడు హీరో అమ్మ, నా కొడుకు ఈ కాళ్ళు పెట్టుకొని చాలా బాధపడుతున్నాడు, పైగా వాడికి ఫ్రెండ్స్ కూడా ఎవరూ లేరు అన్నప్పుడు వెంటనే హీరోయిన్, అరే ఆంటీ ఏం చెప్తున్నారు మీరు, మేమిద్దరం చాలానే క్లోజ్ ఆంటీ అని హీరోని పట్టుకుంటుంది. చూడండి వాడు ఒకలా ఇబ్బందిగా ఫీల్ అవుతాడు. హీరోయిన్ ఇలా వాళ్ళ అమ్మ ముందే వాడిని పట్టుకోవడం వల్ల సో అలానే హీరోయిన్ నుండి దూరం జరిగి కూర్చుంటాడు. ఇంకా హీరోయిన్ అమ్మ, నువ్వు వాడి కాళ్ళు బాగా అయ్యే వరకు కాస్త హెల్ప్ చేసావు అంటే నేను నీకు ఫ్రీగానే ఆ మ్యాజిక్ స్ట్రైట్ పర్మ్ ని చేస్తాను అన్నట్లు చెప్తారు. దీనికోసమే కదా హీరోయిన్ వెయిట్ చేస్తుంది. సో హీరోయిన్ కి అంత హ్యాపీగా ఉంది. నిజంగానా ఆంటీ, అయితే ఇక నుంచి మీరు యూన్సిక్ గురించి అస్సలు ఫీల్ అవ్వకండి, నా దగ్గర వదిలేశారు కదా నేను చూసుకుంటాను అని చెప్పి ఇప్పుడు నెక్స్ట్ డే నుంచి హీరోయిన్ ఫుల్ టైం జాబ్ హీరోని చూసుకోవడమే. మార్నింగ్ స్కూల్ కి జాగ్రత్తగా పిలుచుకొని వెళ్ళడం, వాడి స్కూల్ బ్యాగ్ ని మోయడం, షూస్ ని తగిలించడం, వాడు కూర్చోవడానికి చైర్ ని వేయడం, మళ్ళీ ఈవినింగ్ జాగ్రత్తగా పిలుచుకొని వెళ్ళి ఇంట్లో వదలడం అని హీరోకి ఫుల్ గా పనులు చేస్తుంటుంది. అంతేకాకుండా షాప్ లో వాళ్ళ సలూన్ షాప్ ది పాంప్లెట్స్ ని చూస్తుంది. ఇప్పుడు దాన్ని తీసుకుని వెళ్ళి రోడ్ లో వెళ్ళి అందరికీ పంచుతుంటుంది. ఈ సలూన్ షాప్ కి వచ్చి హెయిర్ కట్ చేసుకోండి, ఫేషియల్ చేసుకోండి, చాలా బాగుంటుంది అని అంతా చెప్పి ఇస్తుంటుంది. హీరో చూస్తాడు, జుట్టుని స్ట్రైట్నింగ్ చేసుకోవడం కోసం ఏమంతా చేస్తుంది అమ్మాయి అన్నట్లు చూస్తున్నాడు. ఫాస్ట్ గా వెళ్ళి హీరోయిన్ చేతిలో ఉన్న ఆ పాంప్లెట్స్ ని లాక్కొనిస్తాడు. దాన్ని ఇలా ఇవ్వు, నువ్వు ఏం ఈ పనులంతా చేయాల్సిన అవసరం లేదు అన్నప్పుడు హీరోయిన్, లేదు లేదు నేను ఇవ్వాలి, దాన్ని నాకు ఇవ్వు అని హీరో దగ్గర ఆ పాంప్లెట్స్ ని తీసుకోవడానికి ట్రై చేస్తుంటుంది. ఆ టైం కిమ్యాంగ్ రావడం చూసి, హే అటుపక్క తిరుగు అని హీరో వెనకాల వెళ్ళి దాక్కుంటుంది. వాడు తనని చూడకూడదు అని. ఇప్పుడు కిమ్యాంగ్ వెళ్ళిన తర్వాత హీరోయిన్, వాడు నన్ని ఈ అవతారంలో చూస్తుంటే అంతే అన్నప్పుడు హీరో, ఎలా ఉన్నావేంటి బానే కదా ఉన్నావు అంటాడు. కానీ హీరోయిన్ హీరో చెప్పింది అసలు వినలేదు. వాడి చెయ్యిని పట్టుకొని, యూన్సిక్ రా వెళ్దాం,
వర్షం పడేలా ఉంది అని వాడి చెయ్యిని పట్టుకొని అక్కడి నుండి పిలుచుకొని వెళ్తుంటుంది. కానీ అంతలోనే ఫుల్గా వర్షం పడడంతో ఇద్దరు ఫుల్గా తచ్చిపోతారు. ఇప్పుడు హీరోయిన్ హీరోని ఒక ప్లేస్కి పిలుచుకొని వెళ్తుంది. అక్కడ చూస్తే చాలా బుక్స్ ఉంది. హీరో చూసేసి ఏం ప్లేస్ ఇది అని అడగ్గా హీరోయిన్ ఇది మా నాన్నది స్టోరేజ్ రూమ్, సరే నువ్వు ఇక్కడే ఉండు వస్తాను అని చెప్పి వాడికి టీ షర్ట్ని తీసుకొని వచ్చి ఇస్తుంది తడిచిపోయాడు అని. అప్పుడు హీరో ఎవరిది ఈ టీ షర్ట్, నీదా అన్నట్లు అడగ్గా లేదు అది మా నాన్నది అంటుంది. వాడు సరే అని చేంజ్ చేసుకుంటాడు. హీరోయిన్ కూడా డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తుంది. ఇంకా అక్కడ చాలా కామిక్ బుక్స్ ఉంటుంది. హీరోయిన్ అడుగుతుంది నీకు కామిక్ బుక్స్ అంటే ఇష్టమా అని. అప్పుడు హీరో లేదు నేను ఇప్పటి వరకు ఒక్క కామిక్ బుక్ కూడా చదివింది లేదు అంటాడు. ఆ మాట విని హీరోయిన్ షాక్ అవుతుంది. ఏంటి ఒక్క కామిక్ బుక్ కూడా చదవలేదా, సరేరా ఇప్పుడు చదువుదువు చాలా బాగుంటుంది అంటుంది. కానీ వాడు లేదు పర్లేదు అంటాడు. అరే రావయ్యా వచ్చి కూర్చో అని హీరోని కూర్చోపెట్టి వాడికి కొన్ని బుక్స్ని తీసి ఇస్తుంది. ఇది చదువు చాలా బాగుంటుంది అని. వాడైతే చాలా బలవంతంగానే తీసి చదువుతుంటాడు. అప్పుడు హీరోయిన్ ఈ బుక్స్ అన్నింటినీ నువ్వు చదవాలి అంటే అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి చదివితేనే కదా కంప్లీట్ అవుతుంది. సో నేను లేకపోయినా నువ్వు అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి చదువు. ఆ డోర్ లాక్ పాస్వర్డ్ 486 అని వాడి చెవి దగ్గరకు వెళ్ళి చెప్తుంది చూడండి. అంతే వాడికి ఒకలా అయిపోతుంది. హీరోయిన్ అంత దగ్గరకు వెళ్ళి చెప్పడంతో సో అలానే బెదురుకుంటూ దూరంగా వెళ్ళిపోతాడు. అప్పుడు హీరోయిన్ ఏమైంది గుర్తుందా పాస్వర్డ్ అన్నప్పుడు వాడు గుర్తుంది అని చెప్పి తప్పుగా చెప్తాడు. అప్పుడు హీరోయిన్ అప్పుడే మర్చిపోయావేంటి, నీ చెయ్యి ఇలా ఇవ్వు అని వాడి చెయ్యి మీద ఆ డోర్ లాక్ పాస్వర్డ్ ని రాస్తుంది. కట్ చేస్తే ఆ రోజు నైట్ హీరోని చూసారంటే హీరోయిన్ వాడి చెయ్యి మీద రాసిన ఆ నంబర్ ని చూస్తూ పనుకుంటాడు. ఇప్పుడు అలానే నెక్స్ట్ డే చూసారంటే హీరోయిన్ గ్యాంగ్ ఒక మీటింగ్ ని వేసింటారు. ఏమంటే నైట్ క్లాస్ కి వెళ్ళి కిమ్యాకి ప్రపోజ్ చేయాలి అని. సో దానికోసం ఒక గ్లాస్ బాటిల్లో ఈ కలర్ పేపర్స్ ని ఫోల్డ్ చేసి వేస్తుంటారు చిన్న చిన్న బాల్స్ లా. సో హీరోయిన్ కోసం హీరోయిన్ ఫ్రెండ్స్ అందరూ హెల్ప్ చేస్తుంటారు. కానీ హీరో మాత్రం నైస్ గా అక్కడి నుండి ఎస్కేప్ అవ్వగా హీరోయిన్ చూసేసి యోన్సిక్ ఎక్కడ వెళ్ళిపోతున్నావు, నాకు హెల్ప్ చేయవా అని అడగ్గా హీరో అది అది నాకు ఎలా దాన్ని ఫోల్డ్ చేయాలో తెలియదు అంటాడు. అప్పుడు హీరోయిన్ ఓ అలానా, సరే సరే నువ్వు వెళ్ళు, నీకు చాలా పనులు ఉంటుంది కదా, నీ లైఫ్ ని నేను సేవ్ చేసా అని నువ్వు నాకు ఖచ్చితంగా హెల్ప్ చేయాలా ఏంటి, అలా అంతా ఏం లేదు కదా అన్నట్లు చెప్పగా ఇంకా వాడెలా వెళ్తాడు, అక్కడే కూర్చొని వాళ్ళతో పాటు చేస్తుంటాడు. ఇంకా నెక్స్ట్ డే చూస్తే హీరో క్లాస్ లో కూడా వినకుండా హీరోయిన్ కోసం ఆ బాల్స్ ని చేస్తూ కూర్చోంటాడు. అందరికంటే హీరోని ఎక్కువగా ఆ బాల్స్ ని చేసి అందులో వేస్తాడు. హీరోయిన్ కి చాలానే హ్యాపీగా ఉంటుంది. ఇంకా హీరోకి అయితే హీరోయిన్ నచ్చిందా ఏమి అని తెలియడం లేదు. ఇప్పుడంతా హీరోయిన్ ని చూస్తూ నవ్వుతుంటాడు. ఇంకా ఒక రోజు హీరోయిన్ వాళ్ళ క్లాస్ లోనే టాప్ స్టూడెంట్ అయిన ఒక అబ్బాయి దగ్గరకు వెళ్ళి ఒకే ఒక రోజు నైట్ క్లాస్ లో నీకు బదులుగా నేను వెళ్ళనా, ఒకే ఒక రోజు మాత్రమే ప్లీజ్ అన్నట్లు అడుగుతుంటుంది. ఎందుకు అని చూస్తే ఆ నైట్ క్లాస్ లో కిమ్యాకి ప్రపోజ్ చేద్దామని అడుగుతుంటుంది. వాళ్ళందరికీ ఒక నమ్మకం ఉంటుంది కదా నైట్ క్లాస్ లో ప్రపోజ్ చేస్తే ఎవరు విడిపోరు అని. అందుకే హీరోయిన్ ఆ అబ్బాయి దగ్గర అడుగుతుంటుంది. కానీ ఆ అబ్బాయి ఒప్పుకోవడం లేదు. లేదు నా వల్ల కాదు, ఒక్కరోజు నైట్ క్లాస్ కి వెళ్ళకపోయినా నాకే నష్టం అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంటాడు. కానీ హీరోయిన్ వెనకాలే వెళ్ళి మనీ విసిగించడంతో అంతే వాడు టెన్షన్ అయి నేను ఇవ్వను అని చెప్పేశా కదా, అయినా కిమ్యాంగ్ నీకు ఓకే చెప్తాడు అని నువ్వు అనుకుంటున్నావా, వాడి రేంజ్ ఏంటి అన్నది ఫస్ట్ నువ్వు తెలుసుకో అన్నట్టు చెప్పి వెళ్ళిపోతాడు. అంతే హీరోయిన్ కి ఒకలా అయిపోతుంది. హీరోయిన్ ఫ్రెండ్స్ ఆ అబ్బాయిని అరుస్తుంటారు ఎంత పొగురు వాడికి అని. హీరో కూడా అంతా చూస్తూ కూర్చుంటాడు. ఇక హీరోయినే కదా హీరోని రోజు ఇంటి వరకు వెళ్ళి వదిలేసి వస్తుంది. సో ఈవినింగ్ ఇద్దరు నడిచి వెళ్తుంటారు. హీరోయిన్ అయితే అలానే డల్ గా ఉంది. ఆ అబ్బాయి అలా చెప్పడం వల్ల సో హీరో సరే నా బ్యాగ్ ని ఇలా ఇవ్వు నేను తీసుకుంటాను అని అడుగుతాడు. అయినా హీరోయిన్ ఇవ్వదు. ఇంకా హీరో ఇంటి దగ్గరకు వెళ్ళిన తర్వాత హీరోయిన్ దగ్గర వాళ్ళ నాన్న టీ షర్ట్ ని ఇస్తాడు. వాళ్ళ నాన్నది ఇచ్చింటుంది కదా వేసుకోమని, దాన్ని ఇస్తాడు. ఇప్పుడు హీరోయిన్ ఇంకా కంట్రోల్ చేసుకోలేక అంతలా ఏడుస్తుంది. అలానే వెక్కి వెక్కి ఏడుస్తుంది. హీరోకైతే ఎలా ఓదార్చాలని తెలియడం లేదు. అలానే చూస్తున్నప్పుడు హీరోయిన్ తన చేతిలో పెట్టుకున్న బాటిల్ ని హీరోకి ఇచ్చేసి టీ షర్ట్ ని తీసుకొని తన ఫేస్ ని కవర్ చేసి అంతలా
లోపల ఏడుస్తుంది. ఈడ్చుకుంటూ అలానే వెళ్ళిపోతుంది. ఆ బాటిల్ని కూడా తీసుకోకుండా. కట్ చేస్తే హీరోయిన్ వాళ్ళకి మాక్ ఎగ్జామ్ జరుగుతుంది. హీరోనే ఆ ఎగ్జామ్ ని ఫస్ట్ రాసేసి వెళ్తాడు. ఇంకా ఎగ్జామ్ అంతా కంప్లీట్ అయిన తరువాత హీరోయిన్ వాళ్ళ నాన్న స్టోరేజ్ రూమ్ ఉంది కదా, అక్కడికి వెళ్తుంది. కానీ డోర్ ఓపెన్ లో ఉంది. హీరోయిన్ కూడా ఎవరున్నారు లోపల అని వెళ్ళి చూస్తే హీరో కామిక్ బుక్ చదువుతూ కూర్చుంటాడు. హీరోకి ఆల్రెడీ పాస్వర్డ్ ని ఇచ్చింటుంది కదా. ఇప్పుడు హీరోని చూసి నువ్వు ఇలా ఇక్కడికి వచ్చి కామిక్ బుక్స్ ని చదువుతావు అని నేను అస్సలు అనుకోలేదు కదా అని చెప్పి అక్కడ ఉన్న సోఫా మీద పనుకొని నా లైఫ్ ని తలుచుకుంటుంటేనే నాకు చాలా భయంగా ఉంది. నాకు అసలు ఎలాంటి టాలెంట్ లేదు తెలుసా అన్నప్పుడు అలా అంతా ఏం కాదు, నీలోనూ ఒక టాలెంట్ ఉంది, అది స్విమ్మింగ్ అంటాడు. అప్పుడు హీరోయిన్ అవునవును కరెక్టే, అక్కడే నేను కిమ్ యాంగ్ ని కలిసింది అంటుంది. ఆ మాట విని హీరో ఫేసే చిన్నదైపోతుంది. ఇంకా హీరోయిన్ నా జుట్టుని స్ట్రైట్నింగ్ చేసుకున్న మరుక్షణమే కిమ్ యాంగ్ దగ్గరకు వెళ్ళి ప్రపోజ్ చేస్తాను చూడు అన్నప్పుడు హీరో నీ జుట్టుని స్ట్రైట్నింగ్ చేసుకోవడం అవసరమా అని అడగ్గా అవును, ఇలాంటి జుట్టుని ఈ ప్రపంచంలో ఎవరైనా ఇష్టపడతారా అన్నట్లు చెప్పగా హీరో కూడా నవ్వుతూ కలర్ పేపర్స్ తో బాల్ చేసి ఒక బాటిల్లో వేసారే ఆ బాటిల్ ని తీసి పైన పెడతాడు. యాక్చువల్లీ సగం బాటిల్ ఖాళీగానే ఉన్నింటుంది, కానీ హీరో ఫుల్ బాటిల్ ని ఫిల్ చేసి తీసుకుని వచ్చింటాడు. ఇప్పుడు దాన్ని చూడగానే హీరోయిన్ కి అంత ఖుషిగా ఉంది. హే యోన్సిక్, ఈ బాటిల్ ని నువ్వే నా ఫిల్ చేసింది, సూపర్, చాలానే థ్యాంక్స్ అన్నప్పుడు హీరో నీకెందుకు ఇది ఇంత ఇంపార్టెంట్ అని నాకు తెలియడం లేదు అన్నప్పుడు హీరోయిన్ ఖచ్చితంగా ఇది నాకు చాలానే ఇంపార్టెంట్. ఒకవేళ కిమ్ యాంగ్ నన్ని రిజెక్ట్ చేసినా కూడా మనందరి గుర్తుగా నేను దీన్ని నా దగ్గర పెట్టుకుంటాను, మనమే కదా దీన్ని చేసింది, సో ఇది నాకు చాలానే ఇంపార్టెంట్. కానీ కిమ్ యాంగ్ ఏమీ నన్ను రిజెక్ట్ చేయడు, నాకు తెలుసు అన్నట్లు చెప్తుంటుంది. కట్ చేస్తే హీరోకి కాళ్ళు కంప్లీట్గా బాగా అయిపోతుంది. సో హీరోయిన్కి చాలానే హ్యాపీగా ఉంటుంది. కంగ్రాచులేషన్స్ యోన్సిక్ అని వాడిని పట్టుకొని ఎగురుతున్నప్పుడు హీరో అమ్మ వస్తారు. వచ్చి హీరోయిన్ దగ్గర చాలానే థ్యాంక్స్ మా, ఇన్ని రోజులుగా యోన్సిక్కి హెల్ప్ చేసినందుకు. సరే నువ్వు ఇప్పుడు నీ హెయిర్ని స్ట్రైట్నింగ్ చేసుకుంటావా, నేను ఫ్రీగానే చేసిస్తాను అన్నప్పుడు హీరోయిన్ అవును చేసుకుంటాను ఆంటీ, కానీ ఈ రోజు కాదు, నేను ఇంకొక రోజు వచ్చి చేసుకుంటాను అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇప్పుడు స్కూల్కి వెళ్తే అందరూ సీరియస్గా నోటీస్ బోర్డ్ని చూస్తూ నిల్చో ఉంటారు. హీరోయిన్ కూడా ఏమైంది, ఎందుకు అందరూ ఇలా చూస్తున్నారు అని అడిగినప్పుడు నువ్వే చూడు అని చెప్పగా హీరోయిన్ కూడా చూస్తుంది. చూస్తే మొన్న మాకు ఎగ్జామ్ రాశారు కదా, దాని రిజల్ట్ వచ్చింటుంది, హీరోనే ఫస్ట్ వచ్చింటాడు. అందుకే అందరూ అంత షాకింగ్గా చూస్తుంటారు. హీరోయిన్ కూడా హే యోన్సిక్ ఏంటిది, నువ్వేనా ఫస్ట్ వచ్చింది అని అడిగినప్పుడు హీరో అవును, నువ్వే కదా నైట్ క్లాస్కి ఒకరోజు వెళ్ళాలి అని ఆశపడ్డావు అంటాడు. అప్పుడు హీరోయిన్ ఏంటి నా కోసం నువ్వు ఫస్ట్ వచ్చావా, హే నువ్వు సూపర్ అసలు అని హీరోయిన్కి అంత ఖుషిగా ఉంటుంది. కానీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ డల్గా నిల్చో ఉంటారు. ఏమని చూస్తే ఈసారి టాప్ 100లో కిమ్ యాంగ్ పేరే ఉండదు. అలా చూస్తే వాడు ఇక నుంచి నైట్ క్లాస్కి రాలేడు. అందుకే ఫ్రెండ్స్ అందరూ అంత డల్గా నిల్చో ఉంటారు. ఇప్పుడు ఈ విషయం హీరోయిన్కి కూడా తెలిసి తన హార్ట్ బ్రేక్ అయిపోతుంది. నాకు అదృష్టమే లేదు అని చెప్పి ఫీల్ అయ్యి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా నెక్స్ట్ సీన్లో చూసారంటే హీరోయిన్ అమ్మ దగ్గర పక్కింటి లేడీ వచ్చి హీరో అమ్మ గురించి చెప్తుంటారు. హీరో వాళ్ళ సెలూన్ షాప్ వాళ్ళ పక్క స్ట్రీట్లోనే ఉంటుంది. సో ఇప్పుడు ఆ లేడీ హీరోయిన్ అమ్మ దగ్గర మన పక్క స్ట్రీట్లో కొత్తగా రోజ్ సెలూన్ షాప్ పెట్టుకున్నారే జంగ్మి, వాళ్ళు బాగా రిచ్ అంట, ఆమె హస్బెండ్ సియోల్ యూనివర్సిటీ హాస్పిటల్లో ప్రొఫెసర్ అంట అన్నప్పుడు హీరోయిన్ అమ్మ మరెందుకు అమ్మ కొడుకు ఇద్దరు ఇక్కడొచ్చి కష్టపడుతున్నారు అని అడిగినప్పుడు ఆ లేడీ వాళ్ళ హస్బెండ్ మంచోడు కాదు అని విన్నాను, కొడుకుని బాగా బుల్లి చేసేవాడంట, వైఫ్ని చూసినా పడేది కాదంట, అందుకే ఆ అబ్బాయికి స్ట్రెస్లో 1 year వేస్ట్ అయ్యిందంట, ఆ తరువాతనే ఇక్కడొచ్చి మన సెరీ వెళ్తున్న స్కూల్లో చేరిండాడు అన్నట్లు ఆ లేడీ చెప్తుంది. అదంతా హీరోయిన్ కూడా వింటుంది. తనకి హీరోని తలుచుకున్నప్పుడు చాలానే బాధగా ఉంది. ఇప్పుడు ఆ బాధలోనే వాళ్ళ నాన్న స్టోరేజ్ రూమ్కి వెళ్తే అక్కడ హీరో హీరోయిన్ నాన్న ఇద్దరు ఉంటారు. హీరోయిన్ షాక్ అవుతుంది. హే యోన్సిక్ నువ్వు ఇక్కడే ఉన్నావా అన్నప్పుడు హీరో నాన్న అవును
నేనే నూడిల్స్ ని తినేసి వెళ్ళమని చెప్పాను అని చెప్పి హీరో నాన్న ఇద్దరికి నూడిల్స్ ని చేసిస్తుంటాడు. ఇప్పుడు హీరోయిన్ ని చూసి సరే ఎగ్జామ్స్ లో మంచి మార్క్స్ వచ్చిందా అని అడగ్గా హీరోయిన్ నాన్న ఆ ఎగ్జామ్స్ గురించి అంతా మాట్లాడుకు, నేనే చాలా బాధలో ఉన్నా అన్నప్పుడు వాళ్ళ నాన్నని చూసారంటే ఎందుకు బాధపడుతున్నావు, అయినా నీకు ఎప్పుడు ఎగ్జామ్స్ లో మంచి మార్క్స్ రాలేదు కదా, మరెందుకు బాధపడుతున్నావు అన్నట్లు హీరోయిన్ మీద ఫన్ చేయగా హీరోయిన్ నాన్న ఆపండి, నా మీద మీకు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేదా ఏంటి, అయినా మీరు ఎప్పుడు ఇంతే కదా, హీరోయిన్ మీద అయితే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు, నా మీద అంతా ఎందుకు పెట్టుకుంటారు, అయినా హీరో ఎప్పుడైనా ఒక్కసారైనా మీకోసం ఒక మంచి నీళ్ళైనా తాగడానికి తీసుకుని వచ్చి ఇచ్చిందా చెప్పండి అన్నప్పుడు హీరోయిన్ నాన్న లేదు కదా, నువ్వే కదా నాకు తీసుకుని వచ్చి ఇస్తావు అన్నప్పుడు హీరోయిన్ కూడా కదా అన్నప్పుడు అందుకే కదా నువ్వు బెస్ట్ అని చెప్తున్నా అని నాన్న కూతురు చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుతుంటారు. వాళ్ళిద్దరిని అలా చూసి హీరోకి ఒకలా బాధగా ఉంది. ఎందుకంటే వాళ్ళ నాన్న హీరో దగ్గర ఇలా అంతా ఉండిండడు కదా, సో ఒకలా బాధగా చూస్తుంటాడు. ఇంకా నెక్స్ట్ డే స్కూల్లో అందరికీ పీటీ పీరియడ్, సో వాళ్ళ పీటీ మాస్టర్ ఒక గేమ్ ని పెట్టాడు, అందరినీ వాళ్ళ వాళ్ళ పార్ట్నర్స్ ని సెలెక్ట్ చేసుకోమంటాడు. అప్పుడు ఆ చింపిరి జుట్టు అమ్మాయి ఉంది కదా, తను వెళ్ళి కిమ్యాంగ్ ని అడుగుతుంది మనిద్దరం ఒక టీమ్ గా ఉందామా అని. వాడు సరే ఓకే అని ఒప్పుకుంటాడు. హీరోయిన్ చూసేసి ఎంత ధైర్యం ఈ చింపిరి జుట్టుకి అన్నట్లు కోపంగా చూస్తున్నప్పుడు హీరో వస్తాడు, మనిద్దరం ఒక టీమ్ గా ఉందామా అని. హీరోయిన్ కూడా ఓకే అంటుంది. ఇంకా 2 టీమ్స్ గా డివైడ్ అవుతారు. ఒక టీమ్ లో కిమ్యాంగ్ ఉన్నాడు, ఆపోజిట్ టీమ్ లో మన హీరో వాళ్ళు ఉన్నారు. ఏం గేమ్ అని చూస్తే ఒక టీం ఆపోజిట్ టీమ్ లో ఉన్న వాళ్ళ మీద బాల్ వేయాలి, ఆ బాల్ ని క్యాచ్ చేస్తే ఎవరు అవుట్ కారు, అలా కాకుండా ఎవరికైనా ఆ బాల్ తగిలింది అంటే వాళ్ళు అవుట్ అయిపోతారు. వాళ్ళు మాత్రమే కాదు, వాళ్ళతో పేర్ అయినా ఇంకొక పర్సన్ కూడా అవుట్ అయిపోతారు. సో ఇది గేమ్. ఇప్పుడు గేమ్ కూడా స్టార్ట్ అవుతుంది. 2 టీమ్స్ సూపర్ గా ఆడుతుంటారు. హీరో అయితే హీరోయిన్ మీద బాల్ తగలకుండా కరెక్ట్ గా వచ్చి క్యాచ్ చేస్తుంటాడు. ఇంకా ఫైనల్లీ 2 టీమ్స్ లోనూ ఒక్కొక్క పేర్ మాత్రమే ఉంటారు. ఒక సైడ్ హీరో హీరోయిన్, ఇంకొక సైడ్ కిమ్యాంగ్ ఇంకా ఆ చింపిరి జుట్టు అమ్మాయి. హీరోనే బాల్ వేయాలి, సో హీరో కూడా వాళ్ళు క్యాచ్ చేయలేని విధంగా బాల్ ని వేస్తాడు. ఆ టైం హీరోయిన్ ఏం చేస్తుంది, ఎక్కడ ఆ బాల్ కిమ్యాంగ్ కి తగిలేస్తుందేమో అని ఆ బాల్ కి అడ్డంగా వెళ్ళి నిలబడగా అంతే ఆ బాల్ అలానే హీరోయిన్ మీద పడి హీరోయిన్ అలానే కింద పడిపోతుంది. అంతే హీరోకి చాలానే కోపం వచ్చేస్తుంది. సో హీరోయిన్ కింద పడినా పట్టించుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. వాళ్ళ టీం అందరూ హీరోయిన్ ని అరుస్తుంటారు, హే సరే నీకేమైంది, నీ మైండ్ ఏమైనా దొబ్బిందా, మన టీం కోసం గేమ్ ఆడావా లేదంటే ఆపోజిట్ టీం వాళ్ళ కోసం ఆడావా అని అరుస్తుంటారు. అలానే ఆ రోజు నైట్ చూపిస్తారు. హీరోయిన్ కళ్ళు బాగా రెడ్ గా అయిపోయి ఉంటుంది బాల్ పడడం వల్ల, కానీ బెడ్ మీద దొర్లి దొర్లి ఏడుస్తుంటుంది. నేను ఎందుకు అలా చేశాను, అలా చేయకుండా ఉండాల్సింది అని ఫీల్ అవుతున్నప్పుడు హీరోయిన్ కి ఒక వాయిస్ మెసేజ్ వస్తుంది. ఎవరు అని చూస్తే కిమ్యాంగ్. వాడు అని తెలిసి హీరోయిన్ కి అంత షాకింగ్ గా సంతోషంగా ఉంది. సరే ఈ రోజు గేమ్ చాలా బాగునింది, కానీ నీకేమైనా దెబ్బ తగిలిందా, నాకేం కాకుండా నువ్వే నన్ను కాపాడావు, చాలా థ్యాంక్స్ అన్నట్లు చెప్పి సెండ్ చేసింటాడు. అంతే హీరోయిన్ కి అంత ఖుషిగా ఉంది. ఆ టైంలోనే ఇంకొక మెసేజ్ కూడా వస్తుంది. ఈసారి ఎవరు అని చూస్తే హీరో. హీరో సెండ్ చేసింటాడు, సరే ఎలా ఉంది నీ కళ్ళు ఇప్పుడు, నేను నిన్నే అలా వదిలేసి వెళ్ళిండకూడదు, అయినా నేనేం ఇప్పుడు నీ మీద కోపంగా అంతా లేదు, సో నువ్వేం ఫీల్ అవ్వకు, ఇంకా నీ కళ్ళకి ఆయింట్మెంట్ వేయి, అప్పుడే అది తగ్గుతుంది, మనం రేపు స్కూల్లో మీట్ అవుదామన్నట్లు మెసేజ్ చేస్తాడు. హీరోయిన్కి ఇప్పుడే ప్రశాంతంగా ఉంది. నచ్చినవాడు మెసేజ్ చేశాడు, కోపంగా ఉన్న హీరో కూడా మెసేజ్ చేశాడు కదా, సో హీరోకి ఇప్పుడే ప్రశాంతంగా ఉంది. ఇంకా నెక్స్ట్ డే స్కూల్లో చూపిస్తారు, వాళ్ళని ట్రిప్కి పిలుచుకొని వెళ్తామని చెప్పారు కదా, సో హీరోయిన్ ఆ ట్రిప్లో కిమ్యాంగ్కి ప్రపోజ్ చేద్దామని డిసైడ్ అవుతుంది. దానికోసం ఇప్పుడు ఫ్రెండ్స్ అందరూ కూర్చొని ప్లాన్ వేస్తుంటారు ఎలా ప్రపోజ్ చేయడం అని. అదంతా చూస్తున్నప్పుడు హీరోకి ఒకలా బాధగా ఉంది, ఎందుకంటే హీరో హీరోయిన్ ని లవ్ చేస్తున్నాడు, అందుకే వాడికి ఒకలా బాధగా ఉంది. సో ఇప్పుడు వాళ్ళ దగ్గర నాకు కొంచెం వర్క్ ఉంది, నేను వెళ్తున్నా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. హీరోయిన్ చూస్తుంది, ఎందుకు వీడిప్పుడు ఇలా వెళ్ళిపోతున్నాడు అని. ఇంకా నెక్స్ట్ సీన్ లో చూస్తే వాళ్ళ స్కూల్లో కాస్ట్యూమ్ ఫోటో షూట్ జరుగుతుంటుంది. అందరూ డిఫరెంట్ గా రెడీ అయి వచ్చింటారు. వాళ్ళందరినీ ఫోటో తీయడానికి హీరోయిన్ నాన్నని వచ్చింటాడు, ఎందుకంటే అతను ఫోటో స్టూడియో పెట్టుకుంటాడు. సో కానీ ఇంకా హీరో హీరోయిన్ మాత్రం రాలేదు. ఫ్రెండ్స్ కూడా వీళ్ళిద్దరూ ఇంకా రాలేదేంటి అని తిరిగి చూస్తే
హీరో హీరోయిన్ వాళ్ళ కాస్ట్యూమ్ ని వేసుకుని వస్తారు. హీరోయిన్ వచ్చి గోల్ఫర్, హీరో వచ్చి తన అసిస్టెంట్ లా కాస్ట్యూమ్ ని వేసుకుని వచ్చింటారు. హీరోయిన్ నాన్నని ఈ ఐడియాని ఇచ్చింటాడు. వాళ్ళిద్దరిని అలా చూసి ఫ్రెండ్స్ అందరూ అంతలా పగలబడి నవ్వుతుంటారు. ఏం కాస్ట్యూమ్ ఇది అన్నట్లు. ఇంకా ఫొటోస్ అంతా తీసుకున్న తరువాత హీరోయిన్ క్యాప్ వేసుకోవడం వల్ల తన జుట్టంతా అలానే తన ముఖం మీదనే వచ్చి పట్టుంటుందా. సో హీరోయిన్ అలానే విసుక్కునేలా, దేవుడా ఈ జుట్టే నాకు నచ్చలేదు అన్నప్పుడు హీరోని చూసారంటే కానీ నాకు నచ్చింది అంటాడు. హీరోయిన్ చూస్తుంది, ఏమ్రా చెప్తున్నావు నువ్వు అన్నట్లు. ఇప్పుడు అలానే కట్ చేస్తే హీరోయిన్ హీరో అమ్మ వాళ్ళ షాప్ కి వెళ్తుంది హెయిర్ ని స్ట్రైట్నింగ్ చేసుకోవడానికి. వాళ్ళ అమ్మ అయితే ఆల్రెడీ ఒక కస్టమర్ కి చేస్తుంటారు. సో హీరోయిన్ దగ్గర, సరే కాసేపు కూర్చోమా, నేను కొంచెం బిజీగా ఉన్నా వచ్చేస్తా అంటారు. హీరోయిన్ కూడా సరే అని కూర్చుంటుంది. కరెక్ట్ గా హీరో వస్తాడు. ఇప్పుడు హీరో అమ్మ హీరోని చూడగానే, యున్సీకి వచ్చేసావా, రారా, నేను వచ్చేలోపు సరే హెయిర్ ని కాస్త వాష్ చేయి అన్నట్లు చెప్పగా అంతే హీరో హీరోయిన్ ఇద్దరు షాక్ అవుతారు. వెంటనే హీరోయిన్, అతనా అన్నప్పుడు హీరో అమ్మ, అవునుమా, యూన్సీక్ చాలా బాగా చేస్తాడు, వాడికి అలవాటే, నువ్వు వెళ్ళి కూర్చో అని చెప్పగా ఇంకా వేరే దారి లేక హీరోయిన్ కూడా సరే అని వెళ్తుంది. వాడు వాష్ చేస్తాడు. కానీ ఇద్దరు చాలానే ఆక్వర్డ్ గా ఫీల్ అవుతుంటారు. ఇంకా హీరోయిన్ అమ్మ హీరోయిన్ కి స్ట్రైట్నింగ్ చేద్దామని అంతా రెడీ చేస్తుంటారు. స్ట్రైట్నింగ్ చేసేటప్పుడు కండిషనర్ యూస్ చేయకూడదేమో, కానీ హీరో కండిషనర్ ని యూస్ చేసినట్లున్నాడు. సో వాళ్ళమ్మ చూసేసి అడుగుతారు, యూన్సీక్ నువ్వేమైనా కండిషనర్ యూస్ చేసావా అని అడగ్గా వాడు అవును అన్నట్లు చెప్తాడు. వాళ్ళమ్మ అరుస్తుంటారు, యూన్సీక్ నువ్వు ఏం చేసి పెట్టావు, నీకు తెలుసు కదా స్ట్రైట్నింగ్ చేసేటప్పుడు కండిషనర్ యూస్ చేయకూడదు అని, మరెందుకు అలా చేసావు అని అరుస్తుంటారు. యాక్చువల్లీ హీరోకి హీరోయిన్ ఇలా వేరే వాళ్ళ కోసం తన హెయిర్ ని స్ట్రైట్నింగ్ చేసుకోవడంలో కొంచెం కూడా ఇష్టం లేదు. తను తనలానే ఉండాలి అని అనుకుంటాడు. అందుకే అలా చేసింటాడు. హీరోయిన్ కూడా చూస్తుంది ఎందుకు వీడు ఇలా చేశాడు అని. ఇంకా హీరో అయితే నేను బయట వెళ్ళాలి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా హీరోయిన్ అమ్మ, సరే ఉండుమా, నేనే మళ్ళీ నీకు హెయిర్ వాష్ చేస్తాను అని చెప్పి హీరోయిన్ కి హెయిర్ వాష్ చేస్తుంటారు. ఇప్పుడు అలానే కట్ చేస్తే నెక్స్ట్ డే అందరినీ ట్రిప్ కి పిలుచుకొని వెళ్తుంటారు. అందరూ వచ్చేస్తారు. కానీ ఇంకా హీరోయిన్ మాత్రం రాలేదు. సో హీరోయిన్ కోసం వెయిట్ చేస్తుంటారు. కాసేపట్లోనే హీరోయిన్ కూడా వచ్చేస్తుంది. హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకొని అలానే బటర్ఫ్లై లా వస్తుంది. బస్సులో ఉన్న అందరూ వావ్ ఇది మన సెరీనేనా అని అలానే షాక్ అయి చూస్తుంటారు. కానీ హీరో మాత్రం ఎలాంటి రియాక్షన్ లేకుండా కూర్చుంటాడు. హీరోయిన్ కూడా తిరిగి హీరోని చూస్తుంది. వాడు నవ్వాలి కదా అని నవ్వుతుంటాడు. ఇంకా అందరూ జాలీగా బస్సులో పాటలు పాడుతూ డాన్స్ వేస్తూ వాళ్ళు వెళ్లాల్సిన ప్లేస్ కి వెళ్ళి చేరిపోతారు. ఇప్పుడు హీరోయిన్ ఫ్రెండ్స్ ఏం చేస్తారు, అందరూ వెళ్ళిన తరువాత కిమ్యాంగ్ ప్లేస్ లో వాళ్ళు చేసారే ఒక బాటిల్లో కలర్ బాల్స్ ని వేసి ఫిల్ చేసారే దాన్ని పెట్టేసి వెళ్తారు. ఇంకా ట్రిప్ కి హీరోయిన్ నాన్న కూడా వస్తాడు. ఏమంటే అతను ఫోటోగ్రాఫర్ కదా, సో ఫొటోస్ తీయడం కోసం ఆ స్కూల్ వాళ్ళు పిలిచింటారు. ఇంకా అందరూ కలిసి సూపర్ గా ఫొటోస్ అంతా తీసుకుంటుంటారు. ఆ ట్రిప్ ని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అలానే నైట్ అవుతుంది. క్యాంప్ ఫైర్ అంతా వేసి దాని చుట్టూ స్టూడెంట్స్ అందరూ క్యాండిల్స్ ని చేతిలో పెట్టుకొని కూర్చోంటారు. అప్పుడు ఒక అబ్బాయి వచ్చి ఒక స్పీచ్ ఇస్తుంటాడు. అది చాలానే ఎమోషనల్ గా ఉన్నట్లుంది. సో అందరూ చాలానే ఎమోషనల్ అయి వింటుంటారు. కానీ అక్కడ హీరోయిన్ గ్యాంగ్ మాత్రం లేదు. ఏమని చూస్తే కిమ్యాంగ్ కి ప్రపోజ్ చేయడానికి అంతా రెడీ చేస్తుంటారు. హీరో కూడా అక్కడే ఉన్నాడు. వాడికైతే చాలానే బాధగా ఉంది. వాడు అలా డల్ గా ఉండటాన్ని హీరోయిన్ కూడా గమనిస్తుంది. వాడిని చూస్తుంటుంది. ఇంకా వీళ్ళు లైట్ సెట్ అంతా వేసి అంతా అరేంజ్ చేసిన తరువాత వాళ్ళ ఫ్రెండ్ ఆ అబ్బాయి అలానే నైస్ గా వెళ్ళి కిమ్యాంగ్ ని పిలుచుకొని వెళ్తాడు. నీతో కాస్త పనుంది రా అని. వాడు వెళ్తాడు. ఇప్పుడు కొద్ది దూరం వెళ్ళిన తరువాత ఇలానే స్ట్రైట్ గా వెళ్ళు, నీ కోసం ఒకరు వెయిట్ చేస్తున్నారు అని చెప్పి వాడిని పంపించగా కిమ్యాంగ్ కూడా వెళ్తాడు. ఆ లైట్ సెట్టింగ్ మిడిల్ లో హీరోయిన్ నిల్చో ఉంటుంది. హీరోయిన్ ని చూడగానే కిమ్యాంగ్ కి అర్థమైపోతుంది ప్రపోజ్ చేయబోతుంది అని. సో వీడు అలానే నవ్వుతూ హీరోయిన్ దగ్గరకు వెళ్తాడు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అటుపక్కగా దాంకుని చూస్తుంటారు. ఇప్పుడు కిమ్యాంగ్ హీరోయిన్ దగ్గర నీ కొత్త హెయిర్ స్టైల్ నాకు నచ్చింది అంటాడు. ఇంకా ఆ బాటిల్ అది నువ్వే కదా నా ప్లేస్ లో పెట్టింది, చాలా బాగుంది, అసలు అన్ని బాల్స్ ని నువ్వు ఎలా చేసావు, చాలా థ్యాంక్స్ అంటాడు. ఆ టైంలోనే వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకోవడం చూడలేక హీరో డల్ గా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. హీరో అలా వెళ్ళిపోవడం హీరోయిన్ కూడా చూస్తుంది. ఇంకా కిమ్యాంగ్ హీరోయిన్ దగ్గర నా దగ్గర ఏమైనా చెప్పాలా అని అడగ్గా హీరోయిన్ కూడా అవును అని చెప్పి, అది కిమ్యాంగ్ నువ్వంటే నాకు చాలానే ఇష్టం, నీకోసమే నేను నా జుట్టుని ఇలా స్ట్రైట్నింగ్ చేసుకున్నాను,
ఇంకా కలర్ బాల్స్‌ని కూడా నేనే చేశాను. కానీ ఇప్పుడు నేను నీ ముందు ఎలా నిల్చోన్నా అంటే, నేను ఆ అబ్బాయి గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నా. చెప్పాలి అంటే నేను వేరే వాళ్ళ కోసమే జీవిస్తూ నిన్నా. ఒకరికి నేను నచ్చాలి అని నన్ను నేను చేంజ్ చేసుకుంటూనే ఉన్నాను. వాళ్ళకి నేను నచ్చాలి, అందంగా కనిపించాలి అని. కానీ తెలుసా? ఆ అబ్బాయితో ఉన్నప్పుడు మాత్రం నాకు అలా అంతా అనిపించేది కాదు. అతనితో ఉన్నప్పుడు మాత్రమే నేను నేనుగా ఉంటున్నా అంటుంది. హీరో గురించే చెప్తుంటుంది. అదంతా విన్న కిమ్యాంకి అర్థమైపోతుంది. తన మనసులో ఇప్పుడు వాడు లేడు అని. సో ఇప్పుడు హీరోయిన్ దగ్గర నాకు ఆ అబ్బాయి ఎవరు అని తెలియడం లేదు. కానీ నాకు చాలానే జెలస్‌గా ఉంది. నీకు ఖచ్చితంగా ఆ అబ్బాయి నచ్చాడనుకుంటా అన్నప్పుడు హీరోయిన్ నీకు అలా అనిపిస్తుందా అన్నట్లు అడుగుతుంది. వాడు అవును ఆల్ ది బెస్ట్ అని చెప్పి వెళ్ళిపోతాడు. సో హీరోయిన్ వాడికి ప్రపోజ్ చేయదు. ఇంకా అందరూ వెళ్ళి క్యాంప్ ఫైర్ దగ్గర కూర్చుంటారు. అప్పుడు హీరోయిన్ ఫ్రెండ్స్ వాళ్ళైతే దూరంగా నిల్చున్నారు కదా. సో హీరోయిన్ ఏం మాట్లాడింది అని వాళ్ళకి తెలీదు. సో ఇప్పుడు హీరోయిన్ దగ్గర ఏంటి ప్రపోజ్ చేసేసావా, ఓకే చెప్పాడా అన్నట్లు అడుగుతుంటారు. కానీ హీరోయిన్ ఊరికే ఉండండి, దాని గురించంతా అడగకండి అని హీరోని చూస్తూ కూర్చోంటుంది. ఇప్పుడు అలానే నెక్స్ట్ డే అవుతుంది. అందరూ ఆ ట్రిప్ని కంప్లీట్ చేసుకుని వెళ్తుంటారు. హీరో అయితే హీరోయిన్ దగ్గర మాట్లాడటమే లేదు. తన ఫేస్‌ని కూడా చూడనంటున్నాడు. ఇలానే వాళ్ళ ఊరికి వెళ్ళి చేరిపోతారు. ఆ రోజు నైట్ హీరోయిన్ నాన్నది ఆ స్టోరేజ్ రూమ్ ఉంది కదా, అక్కడికి వెళ్ళాలి అని వెళ్తాడు. కానీ అక్కడ ఆల్రెడీ హీరోయిన్ ఉన్నట్లుంది. ఏమంటే లైట్ ఆన్‌లో ఉంది. సో ఇప్పుడు హీరో చూస్తాడు. వెళ్దామా వద్దా అని ఆలోచిస్తూ నిల్చుంటాడు. ఆ తరువాత ఏమనుకున్నాడో ఏమో లోపలికి వెళ్ళిపోతాడు. హీరోయిన్ కూర్చొని ఏమో రాస్తుంటుంది. ఇప్పుడు హీరో రావడం చూసి హీరోయిన్ చాలానే ఖుషిగా రారా నీకోసం ఒక కొత్త ఎడిషన్ని తీసి పెట్టాను, వచ్చి చదువు. కానీ ఇంటికంతా తీసుకొని వెళ్ళకు బాబు, నేను ఇంకా చదవలేదు, దానివల్ల ఇక్కడే చదువు అన్నప్పుడు వాడు సరే అని అక్కడే కూర్చొని చదువుతుంటాడు. కానీ హీరోయిన్ దగ్గర ఏం మాట్లాడనంటున్నాడు. హీరోయిన్ చాలాసేపు వెయిట్ చేస్తుంది. ఏమైనా మాట్లాడతాడు, ఏమైనా అడుగుతాడు అని. కానీ వాడు తల కూడా పైకెత్తకుండా కూర్చుంటాడు. ఇంకా సరేనే యూన్సిక్ ఏంటి ఏం అడగవా అని అడుగుతుంది. వాడైతే హీరోయిన్ ఫేస్ ని కూడా చూడకుండా దేని గురించి అని అడుగుతున్నావేంటి, నా గురించి కిమ్యామ్ గురించి, ఆ రోజు ఏం జరిగింది అని నీకు తెలుసుకోవాలి అని లేదా అని హీరోయిన్ అడిగినప్పుడు వాడు హా చెప్పు ఏమైంది ఆ రోజు అని అడగ్గా హీరోయిన్ కూడా నేను ఆ రోజు కిమ్యాంగ్కి ప్రపోజ్ చేయలేదు అంటుంది. ఆ మాట వినగానే హీరోకి అంత ఖుషిగా ఉంది. ఏం చెప్తున్నావు నువ్వు అని ఇప్పుడే తల పైకెత్తి హీరోయిన్ ని చూస్తాడు. అయినా కూడా ఆ సంతోషాన్ని అలానే లోపల దాచుకొని ఎందుకో ఏమైంది అని అడగ్గా అది నేను బాగా చదవాలి కదా అందుకే చెప్పలేదు, ఇంకా ఫ్రెండ్స్ దగ్గర అంతా నువ్వు చెప్పకు, వాళ్ళు చాలానే డిసప్పాయింట్ అవుతారు అంటుంది. అప్పుడు హీరో చాలా ఖుషిగా నేనేం చెప్పను అన్నట్లు చెప్తుంటాడు. ఇంకా హీరోయిన్ హీరో దగ్గర నువ్వు నా ఎంట్రన్స్ ఎగ్జామ్కి విష్ చేస్తూ నాకు పెద్ద చాక్లెట్ని కొనిస్తావా అని అడుగుతుందా. అప్పుడు హీరో ఏంటి పెద్ద చాక్లెటా, ఎవరైనా ఎగ్జామ్కి పెన్ అడుగుతారు కానీ నువ్వేంటి చాక్లెట్ అడుగుతున్నావు అన్నట్లు చెప్పగా హీరోయిన్ నీ దగ్గర అడిగాను చూడు, నాకేం వద్దులే, నువ్వు బుక్ చదువుకో అని చెప్తుంటుంది. హీరో అలానే ముసి నవ్వుల్లో నవ్వుతుంటాడు. ఇప్పుడు అలానే నెక్స్ట్ డే స్కూల్లో చూపిస్తారు. హీరో చింపిరి చుట్టూ అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి దగ్గర మాట్లాడుతుంటాడు. వాడు అలా మాట్లాడడం హీరోయిన్ ఫ్రెండ్స్ హీరోయిన్ చూసేస్తారు. హీరోయిన్కి అయితే చాలానే జలస్గా ఉంది. యూన్సిక్ ఎందుకు ఆ చింపిరి జుట్టుతో మాట్లాడుతున్నాడు అని అలిగి వెళ్ళిపోతుంది. కానీ ఆ రోజు నైట్ హీరోయిన్కి చాలానే పెద్ద చాక్లెట్ని తీసుకుని వెళ్ళి ఇస్తాడు. బాహుబలి చాక్లెట్ అని చెప్పొచ్చు, అంత పెద్దదిగా ఉంది. హీరోయిన్ అడిగింది కదా నా ఎగ్జామ్కి విష్ చేస్తూ పెద్ద చాక్లెట్ కొనివ్వు అని. సో తీసుకుని వెళ్ళి ఇస్తాడు. హీరోయిన్కి అయితే అంత పెద్ద చాక్లెట్ని చూసి చాలానే షాకింగ్గా ఉంటుంది. ఇంత పెద్ద చాక్లెట్ని ఇస్తాడు అని అసలు అనుకోనిండదు. సో ఇప్పుడు థ్యాంక్స్ అని చెప్పి తీసుకుంటుంది. వాడు సరే అని చెప్పి అక్కడి నుండి వెళ్తుంటాడు. అప్పుడు హీరోయిన్ పరిగెత్తుకుంటూ వెళ్ళి హే యూన్సిక్, నువ్వు ఆ చింపిరి జుట్టు అమ్మాయి ఇద్దరు ఎప్పుడు క్లోజ్ అయ్యారు అని అడుగుతుంది. అప్పుడు వాడు మేమిద్దరమ్మా అలా అంతా ఏం లేదు కదా అన్నప్పుడు మరెందుకు స్కూల్లో మీరిద్దరూ మాట్లాడుతూ నిన్నారు అని హీరోయిన్ అడగ్గా హీరోకి అర్థమైపోతుంది హీరోయిన్ జెలస్గా ఫీల్ అవుతుంది అని. సో నవ్వుతూ మనమంతా ఒకే స్కూల్ కదా, మరి నేను మన స్కూల్ ఫ్రెండ్ దగ్గర మాట్లాడకూడదా ఏంటి అన్నట్లు చెప్పగా ఏంటి ఫ్రెండా, తనెప్పుడు నీకు ఫ్రెండ్ అయింది ఏంటి అని అడుగుతుంది.
అప్పుడు హీరో దానికి సమాధానం చెప్పకుండా నవ్వుతూ, బాయ్ సరి, రేపు నీకు ఎగ్జామ్ ఉంది కదా, దానికి ఆల్ ది బెస్ట్ అని చెప్పి హీరో అక్కడి నుండి వెళ్ళిపోతుంటాడు. హీరోయిన్ అయితే అరుస్తుంటుంది, యోన్సి కాగు, సమాధానం చెప్పేసి వెళ్ళు అని. ఇంకా నెక్స్ట్ డే అందరికీ ఎంట్రన్స్ ఎగ్జామ్ జరుగుతుంది. నెక్స్ట్ కాలేజ్ లో జాయిన్ అవ్వడానికైనా ఎగ్జామ్. సో ఎగ్జామ్ సెంటర్స్ అంతా స్టూడెంట్స్ తో నిండిపోయి ఉంటుంది. పేరెంట్స్ అందరూ వచ్చి వాళ్ళ పిల్లల్ని ఎంకరేజ్ చేసి ఆల్ ది బెస్ట్ అంతా చెప్పి పంపిస్తుంటారు. కానీ హీరోయిన్ తో పాటు ఎవరు రాలేదు. హీరోయిన్ మాత్రం అలానే డల్ గా నడుచుకుంటూ వెళ్తుంటుంది. తన కోసం ఎవరు రాలేదు. ఏమంటే హీరోయిన్ అమ్మ, హీరోయిన్ కి ఒక సిస్టర్ ఉంది కదా, తనతో పాటు వెళ్ళింటుంది. ఇంకా హీరోయిన్ నాన్నకి అయితే సడన్ గా హెల్త్ బాగాలేకుండా అయిపోవడంతో ఇప్పుడు హీరోయిన్ ఒక్కతే ఎగ్జామ్ సెంటర్ కి వెళ్తుంటుంది. ఇప్పుడు అలా వెళ్తూ ఉన్నప్పుడు ఇక్కడ ఒక పెద్ద టెడీ బియర్ ఉంది. అది హీరోయిన్ కి హాయ్ చెప్తుంటుంది. హీరోయిన్ కూడా చూస్తుంది, ఆ టెడీ బియర్ నాకు హాయ్ చెప్తుందా ఏంటి అని. అయినా నాకెందుకు చెప్తుంది అని హీరోయిన్ అలానే నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ టెడ్డీ బియర్ కాస్ట్యూమ్ లో ఉన్న పర్సన్ హీరోయిన్ ముందుకొచ్చి హీరోయిన్ కి ఆల్ ది బెస్ట్ అని చెప్పి గిఫ్ట్ ఇస్తుంది. చూస్తే స్నో బాల్ ఉంది. యాక్చువల్లీ ఆ టెడ్డీ బియర్ లో ఉన్నది ఇంకెవరో కాదు, హీరోనే. ఆ గిఫ్ట్ ని చూసిన తరువాతనే హీరోయిన్ కి అర్థమవుతుంది అది హీరో అని. తనకి అంత హ్యాపీగా ఉంది. ఫాస్ట్ గా వెళ్ళి హక్ చేసుకుంటుంది. థ్యాంక్స్ అని చెప్పి వాడు ఆల్ ది బెస్ట్ అని చెప్పి హీరోయిన్ కి బూస్టప్ అంతా ఇచ్చి పంపించగా హీరోయిన్ కూడా ఖుషీగా వెళ్ళి ఎగ్జామ్ రాస్తుంది. యాక్చువల్లీ హీరో మాత్రం ఆ ఎగ్జామ్ ని రాయడం లేదు. ఇంకా ఆ రోజు ఈవినింగే ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ కి రిలీజ్ అయి ఉంటుంది. సో హీరోయిన్ అక్క అయితే కూర్చొని ఎన్ని కరెక్ట్ గా పెట్టింది, ఎన్ని తప్పుగా పెట్టింది అని చెక్ చేస్తూ కూర్చో ఉంటుంది. కానీ హీరోయిన్ ఏమ్రా అంటే హీరో ఇచ్చిన ఆ గిఫ్ట్ ని చూస్తూ కూర్చో ఉంటుంది. ఇంకా నెక్స్ట్ డే చూసారంటే అందరూ స్కూల్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళ్తుంటారు. అప్పుడు హీరోయిన్ ఫ్రెండ్ అబ్బాయి ఉన్నాడు కదా, ఆ అబ్బాయి మనం స్నాక్స్ ఏమైనా తినడానికి వెళ్దామా అని అడిగినప్పుడు మిగిలిన అమ్మాయిలు కూడా వెళ్దాం, చాలా రోజులైంది వెళ్ళి అంటారు. అప్పుడు హీరోయిన్, హే మీరు వెళ్ళండి, నాకు కొంచెం వర్క్ ఉంది, మా అమ్మకి హెల్ప్ చేయాలి, బాయ్ అని చెప్పి హీరోయిన్ అక్కడి నుండి వెళ్ళిపోతుంటుంది. ఇప్పుడు వెంటనే హీరో కూడా, నాకు వర్క్ ఉంది ఫ్రెండ్స్, మీరు వెళ్ళండి నేను వెళ్తాను అని హీరో కూడా ఫాస్ట్ గా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఫ్రెండ్స్ కి డౌట్ వచ్చేస్తుంది, ఏంటి వీళ్ళిద్దరు ఒకరి తరువాత ఒకరు ఇలా వెళ్ళిపోతున్నారు అని చెప్పి వెనకాలే వెళ్ళి చూస్తారు. చూస్తే హీరో హీరోయిన్ ఇద్దరు జాలీగా మాట్లాడుకుంటూ వెళ్తుంటారు. ఫ్రెండ్స్ అందరికీ అంత షాకింగ్ గా ఉంటుంది, ఏం జరుగుతుంది, వాళ్ళిద్దరు ఇప్పుడు ప్యాచప్ అయ్యారు అన్నట్లు చూస్తుంటారు. ఇంకా ఇద్దరు అలానే నడుచుకుంటూ హీరోయిన్ ఇంటి వరకు వెళ్ళిపోతారు. కానీ ఇద్దరికి అప్పుడే ఇంటికి వెళ్ళడానికి మనసే రావడం లేదు. సో ఇప్పుడు హీరో బీచ్ కి వెళ్దామా అని చెప్పగా హీరోయిన్ కూడా ఖుషీగా వెళ్దాం అని చెప్పి ఇద్దరు బీచ్ కి వెళ్తారు. బీచ్ కి వెళ్ళగానే హీరోయిన్, ఇక్కడే కదా నేను నిన్ని కాపాడింది, నీకు గుర్తుందా అని అడగ్గా, ఎందుకు గుర్తులేదు, చాలా బాగా గుర్తుంది. యాక్చువల్లీ ఆ రోజు నేను ఈ సముద్రంలో దూకి చనిపోదాము అని వచ్చాను. కానీ అప్పుడే ఈ సముద్రంలో నువ్వు స్విమ్ చేయడం చూశాను. నువ్వు అంత హ్యాపీగా ఈ సముద్రంలో స్విమ్ చేయడం చూసి నేను అలానే ఆగిపోయాను అని చెప్పి హీరోయిన్ది ఆ నేమ్ ట్యాగ్ ని తీసి హీరోయిన్ దగ్గర ఇస్తాడు. ఇది నీ దగ్గర ఉందా అని హీరోయిన్ అడగ్గా హీరో, అవును, నీ గుర్తుగా దీన్ని నేను పెట్టుకున్నాను అని చెప్పి ఇప్పుడు హీరోయిన్ చేయిని పట్టుకొని, సరే నాకు నువ్వంటే చాలా ఇష్టం, ఐ లవ్ యూ అని చెప్పి ప్రపోజ్ చేస్తాడు. హీరోయిన్ కి అయితే అంత హ్యాపీగా ఉంది. ఆ స్మైల్ తోనే నాకు ఓకే అన్నట్లు చెప్తుంది. కట్ చేస్తే హీరో హీరోయిన్ ఇద్దరు బీచ్ లో నుండి ఇంటికి నడిచి వెళ్తుంటారు. అలానే చేతులు పట్టుకొని జాలీగా నడిచి వెళ్తుంటారు. ఇప్పుడు హీరోయిన్ ఇంటి దగ్గరకు వెళ్ళిన తర్వాత హీరోయిన్, అవును ఈ సండే ఏం ప్లాన్ ఉంది నీకు అని అడగ్గా హీరో, నాకేం ప్లాన్స్ ఉండబోతుంది, నిన్ని మీట్ అవ్వడం తప్ప అంటాడు. హీరోయిన్ కి ఆ మాట విని అంత సిగ్గుగా ఉంటుంది. ఓ ఓకే ఓకే, మరి నేను వెళ్ళనా అని హీరోయిన్ అక్కడి నుండి వెళ్తుంటుంది. కానీ హీరో హీరోయిన్ ని స్టాప్ చేసి కిస్ చేస్తాడు. హీరోయిన్ కూడా కిస్ చేస్తుంది. హీరోయిన్ కి అయితే చెప్పలేనంత సంతోషంగా ఉంటుంది. సో బెడ్ మీద పడి అలానే దొర్లుతుంటుంది. హీరో కూడా చాలా సంతోషంగా ఇంటికి వెళ్తాడు. అప్పుడు హీరో అమ్మ, యూన్సిక్ సండే నేను సియోల్ వెళ్తున్నా, మన సెలూన్ కోసం కొన్ని థింగ్స్ ని తీసుకుని రావాలి, అందుకే వెళ్తున్నా అన్నప్పుడు హీరో, నేను మీతో పాటు రానా అంటాడు. కానీ వాళ్ళమ్మ, లేదు వద్దు, నువ్వు మన షాప్ ని చూసుకో, నేను మాత్రం వెళ్ళి వచ్చేస్తాను అంటారు. చేస్తే హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర చెప్పేసి ఉంటుంది, ఇలా నేను యూన్సిక్ లవ్ చేస్తున్నామని. సో సండే హీరోకి ఏమైనా సర్ప్రైజ్ ఇవ్వాలి అని బీచ్ లో వాళ్ళ ఫ్రెండ్స్ కి చెప్పి అరేంజ్ చేయమని చెప్పగా వాళ్ళు వెళ్ళి చేస్తుంటారు. కానీ
కానీ కంప్లీట్గా అరేంజ్ చేసే లోపే హీరోయిన్ ఇద్దరు బీచ్ దగ్గరకు వచ్చేస్తారు. సో ఇప్పుడు హీరోయిన్ ఏం చేస్తుంది, హీరో అటు పక్క చూసేస్తాడేమో అని వాడిని చూడనివ్వకుండా ఫాస్ట్ గా వెళ్ళి హీరోని హక్ చేసుకుంటుంది. హీరోకి అంత హ్యాపీగా ఉంది, వాడు హక్ చేసుకుంటాడు. కానీ ఆ టైం వాడికి ఒక మెసేజ్ వస్తుంది. వాడు ఆ మెసేజ్ ని చూస్తాడు. ఆ మెసేజ్ ని చూడగానే ఒకలా డల్ గా అయిపోతాడు. హీరోయిన్ దగ్గర ఒక నిమిషం సరే నేను ఒక కాల్ చేసేసి వస్తాను అని చెప్పి ఫోన్ మాట్లాడేసి వస్తాడు. కానీ చాలా డల్ గా వస్తాడు. హీరోయిన్ కూడా ఏమైంది అంతా ఓకేనే కదా అని అడుగుతుంది. అప్పుడు హీరో లేదు సరే నేను ఇప్పుడే సియోల్కి వెళ్ళాలి, అమ్మ హాస్పిటల్లో ఉన్నారు అంటాడు. ఇప్పుడు అలానే కట్ చేస్తే హీరో హాస్పిటల్కి వెళ్ళిపోతాడు. చూస్తే వాళ్ళ అమ్మకి ఫుల్గా దెబ్బలు తగిలింటుంది. అంతేకాకుండా పక్కనే వాళ్ళ నాన్న నిల్చో ఉన్నాడు. వాళ్ళ నాన్న అయితే మంచోడు కాదు కదా, అతని హీరో అమ్మని కొట్టాడా ఏమి అని తెలియడం లేదు. వాళ్ళ అమ్మని ఇలాంటి ఒక కండిషన్లో చూసి హీరో ఏడుస్తూ నిల్చో ఉంటాడు. అప్పుడు వాళ్ళ నాన్న హీరోని చూసి చాలా పెద్దోడివి అయిపోయావు కదా, చాలా రోజుల తరువాత మీ నాన్నని చూస్తున్నావు, ఇదేనా నువ్వు మీ నాన్నకిచ్చే మర్యాద అన్నట్లు అతను అరుస్తుంటాడు. కానీ హీరో మా అమ్మకి ఏమైంది అన్నట్లు అడుగుతాడు. అప్పుడు అతను మీ అమ్మ స్టెప్స్ మీద నుండి కింద పడిపోయింది, నీకు తెలుసు కదా మీ అమ్మ ఎప్పుడు ఇంతే అని, ఇంకా నువ్వు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయలేదని విన్నాను, మీ అమ్మకి నీ స్టడీస్ మీద కొంచెం కూడా బాధ్యత అన్నది లేదు, కానీ నేను అమ్మని అని మాత్రం చెప్పుకొని తిరుగుతుంది అని వాళ్ళ వైఫ్ అలాంటి ఒక కండిషన్లో ఉన్నా తిడుతూ నిల్చో ఉంటాడు. హీరోకి కోపం వచ్చేస్తుంది. మీరే కదా మా అమ్మని కొట్టింది అని అడిగినప్పుడు వాళ్ళ నాన్న హో మీ అమ్మతో ఉండి నువ్వు ఇంకా రూట్గా తయారైండావు కదా, నన్ను ఎదిరించి మాట్లాడే అంత ఎదిగిపోయావా నువ్వు, యూన్సిక్ నీ లైఫ్ బాగుండాలి అంటే వచ్చి ఇల్లు చేరు అని చెప్పేసి వెళ్తుంటాడు. ఆ టైంలోనే హీరోయిన్ని చూపిస్తారు. హీరోకి వాయిస్ మెసేజ్ని పంపిస్తుంది. యూన్సిక్ మీ అమ్మ బాగున్నారా, నువ్వు ఫ్రీగా ఉన్నప్పుడు నాకు వాయిస్ మెసేజ్ చేయి, నేను నీ రిప్లై కోసం వెయిట్ చేస్తూ ఉంటా అని పంపిస్తుంది. అలా పంపించేసి బీచ్లో హీరోకి సర్ప్రైజ్ ఇవ్వడానికి చాలా థింగ్స్ని కొని ఉంటుంది కదా, దాన్ని ఇప్పుడు తీసి పైన పెడుతున్నప్పుడు తెలియకుండా హీరో గిఫ్ట్గా ఇచ్చిన స్నో బాల్ని కింద తోయగా అది అలానే కింద పడి పగిలిపోతుంది. అంతే హీరోయిన్కి తన ప్రాణమే పోయినట్లు అయిపోతుంది. చాలా ఫీల్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ కూడా అవుతుంది. కానీ హీరో దగ్గర నుండి హీరోయిన్కి ఎలాంటి మెసేజ్ రాకపోవడంతో హీరోయిన్ ఏం చేస్తుంది, తన దగ్గర ఉన్న డబ్బుల్ని తీసుకొని ట్రైన్లో సియోల్కి వెళ్తుంది. హాస్పిటల్కి కూడా వెళ్ళిపోతుంది. రిసెప్షన్లో హీరోయిన్ అమ్మ పేరు చెప్పి ఇప్పుడు రూమ్ దగ్గరకు కూడా వెళ్ళిపోతుంది. కానీ లోపలికి వెళ్ళకుండా బయటనే నిల్చుంటుంది. అప్పుడు హీరో వాళ్ళ అమ్మ దగ్గర ఆంటీ కాల్ చేశారు అంటాడు. అంటే హీరోయిన్ అమ్మ వాళ్ళ చెల్లెలు మనల్ని ఇప్పుడే అమెరికాకి రమ్మని పిలుస్తున్నారు, మనం ఇక్కడే ఉన్నాము అంటే నాన్న మనల్ని ప్రశాంతంగానే బ్రతకనివ్వడు, సో మనం ఖచ్చితంగా అమెరికా వెళ్ళి తీరాలి కదా, కానీ అమ్మ నాకు ఇక్కడే ఉండాలి అని ఉంది, అమెరికా రావాలి అని లేదు అని చెప్పి అంతలా ఏడుస్తాడు. హీరోయిన్ అమ్మ కూడా ఏడుస్తారు. ఇద్దరూ వాళ్ళ సిచ్యువేషన్ని తలుచుకొని అంతలా ఏడుస్తుంటారు. హీరో అలా ఏడవడం హీరోయిన్ కూడా చూస్తూనే ఉంటుంది. హీరో అయితే అమ్మా నేను అమెరికా రాను, నేను మళ్ళీ బూసన్కి వెళ్ళాలి అని అనుకుంటున్నా అని అంతలా ఏడుస్తాడు. హీరోయిన్ని వదిలి వెళ్ళకూడదు అని అంతలా ఏడుస్తుంటాడు. ఆ విషయం హీరోయిన్కి కూడా బాగానే అర్థమవుతుంది. ఇప్పుడు హీరోయిన్ లోపలికి వెళ్ళకుండానే అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కానీ ఇప్పుడు హీరోయిన్ ఏం చేస్తుంది, హీరోయిన్ అమ్మ అమెరికా వెళ్ళకుండా ఇక్కడే ఉంటే వాళ్ళ నాన్న దగ్గర చాలానే టార్చర్ అనుభవిస్తారు, వాళ్ళ లైఫే పోతుంది, అమెరికా వెళ్తేనే ఇద్దరు ప్రశాంతంగా ఉండగలరు అని అనుకొని ఆల్రెడీ హీరోయిన్ పక్కింటి ఆంటీ వాళ్ళ అమ్మ దగ్గర చెప్తుంటే వినింటుంది కదా, వాళ్ళ నాన్న ఇద్దరిని బాగా కొట్టేవాడు, అందుకే సియోల నుండి బూసన్కి వచ్చేసారు అని. సో ఇప్పుడు కూడా హీరో అమ్మని అలా కొట్టింది వాళ్ళ నాన్నని అని హీరోయిన్కి అర్థమవుతుంది. సో హీరో అమెరికా వెళ్ళిపోవాలి అని చెప్పి హీరోకి వాయిస్ మెసేజ్ చేస్తుంది. యూన్సిక్ నీ దగ్గర ఒక విషయం చెప్పాలి, నువ్వు వెళ్ళిన తరువాతనే నేను ఆలోచించాను, నేను నిన్ని ఒక ఫ్రెండ్గా కంటే ఎక్కువగా చూడలేకపోతున్నా అని. సో మన ఇద్దరం ఇక నుంచి ఒకరిని ఒకరు చూసుకోకుండా ఉండటమే మనకి మంచిది, దానివల్ల ఇక ఎప్పుడు నాకు కాల్ చేయకు మెసేజ్ చేయకు అన్నట్లు చెప్పేస్తుంది. అంతే వాడి మనస్సే విరిగిపోతుంది. హీరోయిన్ కూడా ఏడ్చుకుంటూ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు అలానే కట్ చేసి కొన్ని రోజుల తరువాత చూపిస్తారు. స్కూలింగ్ అంతా కంప్లీట్ అయ్యి ఇప్పుడు హీరోయిన్ ఫ్రెండ్స్ అందరూ కాలేజ్లో జాయిన్ అయ్యి చదువుతుంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క డిపార్ట్మెంట్లో అయినా చదువుతుంటారు. కానీ వాళ్ళ ఫ్రెండ్షిప్ మాత్రం అలానే ఉంది.
చిన్నప్పటి నుండి స్కూలింగ్ వరకు ఎంత ట్రై చేసినా హీరోయిన్‌కి మాత్రం బాయ్ ఫ్రెండ్ సెట్ అవ్వలేదు కదా! సో, ఇప్పుడు ఫ్రెండ్స్ అందరూ కలిసి హీరోయిన్ కోసం ఒక బ్లైండ్ డేట్‌ని అరేంజ్ చేసుంటారు. సో, హీరోయిన్ దగ్గర చెప్తుంటారు, "రేపు నీకు బ్లైండ్ డేట్ ఉంది. మర్చిపోకుండా వెళ్ళు" అని. అప్పుడు హీరోయిన్, "నేను అడిగానా? బ్లైండ్ డేట్ అరేంజ్ చేయమని చెప్పి అడిగానా? అదంతా నేను వెళ్ళను" అన్నప్పుడు, అప్పుడు ఆ షాప్ ఓనర్ వచ్చి, "ఏమ్మా చెప్తున్నావు? రేపు బ్లైండ్ డేట్‌కి రావా? నీకోసం నేను లక్కీ టేబుల్‌ని బుక్ చేశాను కదా" అంటాడు. హీరోయిన్ కూడా, "ఏంటి లక్కీ టేబులా?" అన్నప్పుడు, "అవును మా, అక్కడ ఎవరైనా ప్రపోజ్ చేశారు అంటే వాళ్ళసలు ఎప్పటికీ విడిపోరు తెలుసా? నేను నా వైఫ్‌కి అక్కడే ప్రపోజ్ చేశాను. సో, తప్పకుండా నువ్వు రేపు వచ్చేసేమా" అన్నట్లు చెప్పేసి వెళ్తుంటాడు. హీరోయిన్ కూడా సరే అని నెక్స్ట్ డే ఆ బ్లైండ్ డేట్‌కి వెళ్ళి వెయిట్ చేస్తుంటుంది. కానీ ఆ రెస్టారెంట్ పక్కనే ఆ బీచ్ ఉంటుంది. హీరోయిన్ హీరో కోసం సర్ప్రైజ్ చేయాలి అని బీచ్‌లో అంతా రెడీ చేసుంటుంది కదా! ఆ బీచ్ ఉంటుంది. సో, ఇప్పుడు ఆ బీచ్‌ని చూడగానే హీరోయిన్ అక్కడి నుండి లేచి బీచ్ దగ్గరకు వెళ్ళిపోతుంది. ఆ డేట్‌కి వస్తాను అని చెప్పిన ఆ అబ్బాయికి మెసేజ్ చేస్తుంది. ఈరోజు నేను బ్లైండ్ డేట్‌కి రాలేదు. నాకు కాస్త హెల్త్ బాలేదు అని మెసేజ్ చేస్తుంది. వెంటనే ఆ అబ్బాయి నుండి రిప్లై మెసేజ్ వస్తుంది. నాకేం నువ్వు అలా కనిపించడం లేదే, బానే కదా ఉన్నావు అని మెసేజ్ చేస్తాడు. హీరోయిన్ కూడా తిరిగి తిరిగి చూస్తుంది. ఇక్కడే ఎక్కడో ఉన్నట్లున్నాడు కదా అని. అంతలో ఆ అబ్బాయి హీరోయిన్‌కి ఫోన్ చేస్తాడు. హీరోయిన్ కూడా, "హలో మిస్టర్ కిమ్, ఎక్కడున్నారండి మీరు" అన్నప్పుడు ఆ కిమ్ అనే అతను నవ్వుతూ, "సరే నీ వెనకాలే ఉన్నా" అంటాడు. ఆ వాయిస్‌ని విని హీరోయిన్‌కి అంత షాకింగ్‌గా ఉంటుంది. తిరిగి చూస్తే అది ఇంకెవరో కాదు హీరో. ఇప్పుడు హీరోని చూడగానే హీరోయిన్‌కి అంతలా ఏడుపొస్తుంది. అలానే ఏడుస్తూ నిల్చున్నప్పుడు హీరోయిన్ దగ్గరకు వెళ్ళి, "ఎలా ఉన్నావు సెరీ" అని అడగ్గా హీరోయిన్ ఏడుస్తూ హీరోని హగ్ చేసుకుంటుంది. "యూన్సిక్, సారీ, నేను ఆ రోజు నీ దగ్గర అబద్ధం చెప్పాను. కానీ నేను నిన్ని ఎంత మిస్ అయ్యానో అని తెలుసా" అని ఏడ్చినప్పుడు హీరో, "ఆ! నాకు అప్పుడే తెలుసు కదా" అంటాడు. "ఏంటి అప్పుడే తెలుసా? ఏం చెప్తున్నావు?" అన్నప్పుడు, యాక్చువల్లీ ఆ రోజు హీరోయిన్ హీరోకి వాయిస్ మెసేజ్ చేస్తుంది కదా! "మనిద్దరం విడిపోదాం. నాకు నీ మీద ఎలాంటి ప్రేమ లేదు" అని వాయిస్ మెసేజ్‌ని సెండ్ చేసుంటుంది కదా! దానికంటే ముందు హీరోకి ఒక వాయిస్ మెసేజ్‌ని సెండ్ చేసుంటుంది. "యూన్సిక్, నేను నిన్ని చాలానే మిస్ అవుతున్నా" అన్నట్లు. కానీ ఆ తరువాత మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? వాడు అమెరికా వెళ్ళాలి కదా అని చెప్పి ఆ మెసేజ్‌ని డిలీట్ చేసుంటుంది. కానీ అంతలోనే ఆ వాయిస్ మెసేజ్ హీరోకి సెండ్ అయిపోయుంటుంది. సో, హీరో ఆ వాయిస్ మెసేజ్‌ని వినేసుంటాడు. సో, ఇప్పుడు అదంతా హీరోయిన్ దగ్గర చెప్పి, "నేను నీకోసం ఒకటి తెచ్చాను" అని ఒక పెద్ద బాటిల్‌లో కలర్ బాల్స్‌ని ఫిల్ చేసి దాన్నిప్పుడు హీరోయిన్ దగ్గర ఇస్తాడు. "నువ్వు నాకు గుర్తొచ్చినప్పుడంతా ఇందులో ఇలా బాల్స్ చేసి వేశాను. చూస్తే ఇంత త్వరగా ఇది ఫిల్ అయిపోయింది" అని చెప్పి ఇవ్వగా హీరోయిన్‌కి సంతోషంలో అంతలా ఏడుపొస్తుంది. ఇప్పుడు హీరోయిన్‌ని ప్రపోజ్ చేయగా హీరోయిన్ కూడా ఓకే చెప్పి హీరోని హగ్ చేసుకుంటుంది. కరెక్ట్‌గా ఫ్రెండ్స్ వచ్చేస్తారు. వాళ్ళకి చాలానే హ్యాపీగా ఉంది. ఫైనల్లీ మా ఫ్రెండ్ సెరీకి బాయ్ ఫ్రెండ్ సెట్ అయిపోయాడు అని అందరూ చాలానే హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటారు. అలానే హీరోయిన్ వాయిస్ ఓవర్‌లో, "మా ప్రేమ ఎప్పుడో ముగిసింది అని అనుకున్నా. కానీ ఫైనల్లీ మా ప్రేమ ఇలా సక్సెస్ అవుతుంది అని నేను అస్సలు అనుకోలేదు" అన్నట్లు చెప్తుంది. ఇలానే ఒక హ్యాపీ అయిన ఎండింగ్‌తో ఈ మూవీ కంప్లీట్ అవుతుంది. ఎలా ఉండింది ఈ మూవీ? చాలా బాగుండింది కదా! మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.